నమస్తే, వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఈరోజు హెల్త్ టైమ్లో మనం మాట్లాడుకోబోతున్నాం ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్. అంటే అసలు ఈ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అండ్ అలాగే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, చికిత్సా విధానాలు ఏమున్నాయి, వాటికి సంబంధించినవన్నీ మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎం సుమంత్ కుమార్ గారు. సో వీరు వచ్చేసి ఆంకాలజిస్ట్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అంటే చాలా రకాలుగా ఒకప్పుడు క్యాన్సర్ అంటే చాలా తక్కువ మందిలో కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు చూస్తున్నట్లయితే క్యాన్సర్ పేషెంట్స్ సంఖ్య లైక్ బీపీ, షుగర్ ఉన్నట్లుగానే చాలా మందిలో క్యాన్సర్ అనేది కూడా ఎక్కువగా రావడం అనేది చూస్తూ ఉన్నాం. అది ఈవెన్ జెండర్ డిఫరెన్స్ కూడా కనిపించట్లేదు. అసలు ఫస్ట్ రావడానికి గల కారణాలు ఏంటంటారు? క్యాన్సర్కి కారణాలు చాలా చెప్పుకోవచ్చు అండి. ఒకటి ఏంటంటే మనం అభివృద్ధి చెందే కొద్దీ ఏమవుతుందంటే వయసు, మనం ఎన్ని కాలం జీవించే అనే వయసు అనేది పెరుగుతా పోతూ ఉంది. ఇంతకుముందు అంటే మనకు యావరేజ్గా సగటు జీవించే వయసు సుమారు 60 నుంచి 70 సంవత్సరాల వరకే ఉంది. సో అడ్వాన్స్మెంట్స్ ఇన్ లైఫ్ స్టైల్ ట్రీట్మెంట్స్ కానీ ఏదైనా తీసుకోండి, మనుషుల యొక్క జీవన కాలం అనేది పెరుగుతూ పోతూ ఉంది, పెరుగుతూ పోతుంది. సో 80 to 90 ఇయర్స్ వరకు కూడా ఇప్పుడు యావరేజ్గా అందరూ జీవిస్తూ ఉన్నారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఏజ్ అనేదే ఒక రిస్క్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో ఉన్న కణాలు కొంచెం మ్యుటేషన్ జరిగే ఛాన్సెస్ పెరుగుతుందన్నమాట. ఇన్సిడెన్స్ ఆఫ్ మ్యుటేషన్. సపోజ్ 60 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు అయితే మ్యుటేషన్స్ తక్కువ ఉంటాయి. వన్స్ ఏజ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఆ కణాలు అనేది మళ్ళీ డివైడ్ అయ్యే టైంకి, మల్టిప్లై అయ్యే టైంకి మ్యుటేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. సో ఆ ఛాన్సెస్ ఎక్కువ అయ్యేసరికి మనకి క్యాన్సర్స్ రిస్క్ కూడా ఎక్కువ అయిపోతుంది. సో అది వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్. అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్, వితౌట్ ఎనీ డౌట్. ఇంత ముందు లాగా మనము హెల్తీ ఫుడ్, న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం కంటే, యాజ్ మనం కామన్గా చూస్తూ ఉంటాం మన చుట్టుపక్కల, ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ డే ఆర్ ఎవ్రీ వీక్లీ వన్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బయటకు వెళ్ళి తినడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, మన ఇంట్లో చేసుకునే ఫుడ్స్ అనేది తినడం అనేది చాలా తగ్గించేస్తున్నాము. సో బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవడం, వీ డోంట్ నో అంటే బయట వాళ్ళు చేసే ప్రాసెసింగ్ ఎట్లా ఉంటుంది, ఏమేమి పదార్థాలు వాడతారు, వాటిలో ఉండే కార్సినోజన్స్ అంటాం, అంటే ఈ క్యాన్సర్ కాజ్ చేసే కార్సినోజన్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇదంతా వెస్టర్నైజేషన్ ఆఫ్ డైట్ అంటాం ఒక రకంగా. సో వెస్ట్రన్ డైట్ ఎక్కువగా ఫాలో అవ్వడము, ఇంక్రీజ్ ఇన్ ఫ్రైడ్ ఐటమ్స్, బాగా ఫ్రై చేసి మనం చూస్తూ ఉంటాం బయట నల్లగా మాడిపోయిన వస్తువులు కానీ తింటూ ఉంటే ఏమవుతుందంటే దాంట్లో నైట్రిక్ ఆక్సైడ్స్ అండ్ నైట్రేట్స్ అనేది శాతం పెరుగుతుంది. ఇది తినేందువలన బాడీలో చాలా డ్యామేజ్ అవుతుంది. మోస్ట్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ అంటాము, ఇవన్నీ ఎక్కువ ఇన్సిడెంట్స్ కాజ్ అవుతాయి. రెండోది ఏంటంటే తినే డైట్లో ఎక్కువగా ఆయిలీ పదార్థాలు ఉండడము, ఆయిల్స్ కూడా ఎనిమల్ ఫ్యాట్ ఎక్కువ తీసుకోవడము, ఇవన్నీ ఏం చేస్తుంది ఎస్పెషలీ ఉమెన్స్లో, ఆడవాళ్ళల్లో వాళ్ళలో ఈస్ట్రోజెనిక్ స్టేట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ పదార్థాలు ఎక్కువ తీసుకునే కొద్దీ వాళ్ళలో ఈస్ట్రోజెనిక్ స్టేట్ ఎక్కువ అయినప్పుడు కొన్ని క్యాన్సర్స్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవన్నీ రావడం ఎక్కువ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఒబేసిటీ ఇన్సిడెన్స్ పెరుగుతూ వస్తుంది. ఒబేసిటీ ఎందుకంటే ఇండియా కూడా వన్ ఆఫ్ ది లీడింగ్ ఇన్ ఒబేసిటీ అనేది రీసెంట్గా ట్రెండ్ అవుతుంది. ఇంతకుముందు వెస్ట్రన్ వరల్డ్ ఉండేది. ఒబేసిటీ అంటే ఊబకాయం. సపోజ్ మోర్ దాన్ 30 kg/m² అంటాం, అంటే బరువు బై బాడీ సర్ఫేస్ ఏరియా కానీ చూసుకుంటే మోర్ దాన్ 30 ఉంటే యూజువలీ దాన్ని మనం ఊబకాయం అని అంటాం. సో ఊబకాయం పెరిగే కొద్దీ ఏమవుతుందంటే బాడీలో ఇన్సులిన్స్ రెసిస్టెన్స్ ఇవన్నీ చేరడం వల్ల ఎక్కువగా బాడీలో మ్యుటేషన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఊబకాయం కూడా వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్ ఫస్ట్ మనకి క్యాన్సర్కి కాజ్ చేసేది. రెండోది ఇంకా మీకు మనం చెప్పాల్సిన అవసరం లేదు, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంతమందిలో ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటామండి. సపోజ్ సమ్ వర్క్ కంటిన్యూస్లీ ఇన్ ఫ్యాక్టరీస్ వితౌట్ ప్రాపర్ ప్రొటెక్షన్ లేకుండా, మాస్కులు ధరించకుండా క్వారీస్లో వర్క్ చేయడము. మనం వెస్ట్రన్ వరల్డ్లో చూసుకుంటే మనం ఇండియాలో చూస్తే చాలామంది దే డోంట్ నో హౌ టు గివ్ ప్రాపర్ ప్రొటెక్షన్ టు దేర్ ఎంప్లాయీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో కంటిన్యూస్ ఎక్స్పోజర్ అనమాట. చాలా 10 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు
ఉన్న ఆ ధూళిని కానీ కెమికల్స్ Okay, కానీ polluted place లో body పొల్యూటెడ్ అంతా ప్లేస్లో expose కంటిన్యూస్ ఎక్స్పోజ్ అయ్యే కొద్ది ఏమవుతుంది లోపల మ్యూటేషన్స్ అనేది Okay. ఫామ్ అయిపోతుంది. జస్ట్ స్మోకింగ్ అనేది కాదు, స్మోక్ చేయని వాళ్ళలో కూడా చేయని కొంతమందిలో వాళ్ళలో బయట ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజ్ అయ్యారు. సపోజ్ పోలీస్ కానిస్టేబుల్ అని చూస్తాం, ఎంత పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతుంటారు వాళ్ళు. మాస్క్ ధరించలేరు, వాళ్ళు మాస్క్ ధరించరు, కంటిన్యూస్గా ఓపెన్ ఎయిర్లో ఉంటారు, అక్కడ ఉన్న స్మోక్ని కంటిన్యూస్గా పీలుస్తుంటారు. దట్ బికాస్ అది ప్రొఫెషన్ వాళ్ళది, తప్పదు వాళ్ళకి. బట్ ప్రాపర్ ప్రొటెక్షన్ కానీ తీసుకుంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్స్పోజర్ అనేది తగ్గుతుంది, ఇన్సిడెన్స్ కూడా తగ్గుతుంది. ఓకే. ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే జన్యుపరంగా వచ్చే వంశపారపరంగా వచ్చే. వంశపారపర్యంగా. సో ఇది చాలా కామన్గా వింటున్నాం ఈ మధ్య, ఎందుకంటే ఎర్లీ ఏజ్లో త్వరగానే వచ్చేస్తున్నాయి క్యాన్సర్స్ కొంతమందిలో. పెద్దవాళ్ళలో ఎవరన్నా ఉంటే, సపోజ్ ఒక ఫీమేల్లో ఎవరికన్నా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అంటే వాళ్ళలో దగ్గరలో వాళ్ళకి ఎవరికైనా ప్రీవియస్లో వచ్చిందా లేదా అనేది కూడా చూసుకోవాలన్నమాట ఫస్ట్. సో అది వంశపారంగా వచ్చిందా లేదా చెక్ చేసుకోవచ్చు. కొంతమందిలో 50 సంవత్సరాల లోపలే వచ్చేస్తూ ఉంటుందండి బ్రెస్ట్ క్యాన్సర్. అలాంటి వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే 50 years లోపల కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్ పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. 50 years లోపల వచ్చిన వల్ల వాళ్ళు ఖచ్చితంగా సమ్ జెనెటిక్ టెస్ట్ ఏదో ఒకటి చేయించుకోవాలన్నమాట. కొంతమందిలో ఏంటంటే 2 degrees అనమాట, ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ రిలేటివ్ డిఫరెంట్ క్యాన్సర్స్ ఉంటుంది. వాళ్ళ మదర్కి 60 yearsలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు, వాళ్ళ అమ్మమ్మలో ఎప్పుడో ఓవరీ క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు. సో ఇలాగా కొంచెం మల్టిపుల్ ఫ్యాక్టర్స్, మల్టిపుల్ పీపుల్ అఫెక్ట్ అయి ఉంటే పిల్లల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అంటే ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్నారంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఉంటే కనుక మేబీ వీళ్ళకి కూడా నెక్స్ట్ పిల్లలు కూడా వచ్చే ఛాన్సెస్ అని. అది అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అయినా కానీ అగైన్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయంటారు. అంటే ఇప్పుడు ఒక గ్రాండ్ మదరే చూసుకుందాం, ఆవిడకి సమ్ బ్రెస్ట్ క్యాన్సర్ అలా ఉంది, నెక్స్ట్ మదర్కి వేరే రిలేటెడ్ క్యాన్సర్ ఉంది అనుకుందాం. సో అలా ఉన్నప్పుడు కనుక మళ్ళీ నెక్స్ట్ చైల్డ్కి వస్తే సేమ్ టైప్ ఆఫ్ దే వస్తుంది అంటారా, లేకపోతే మేబీ చెప్పలేదు? కరెక్ట్ అండి, క్వశ్చన్ కరెక్ట్. వేరేది కూడా రావచ్చు, కొన్ని సిండ్రోమిక్ అసోసియేషన్స్ అంటామండి. సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఒక ఎంటిటీ. మదర్లో బ్రెస్ట్ వస్తే వాళ్ళ అమ్మమ్మలో ఓవరీ వచ్చి ఉండొచ్చు, పిల్లల్లో ఓవరీ రావచ్చు, బ్రెస్ట్ రావచ్చు, ఇంక వేరే క్యాన్సర్ రావచ్చు, ఎండోమెట్రియం అట్లా వేరే అదర్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎంత ఫ్యామిలీలో ఎంతమందికి ఉంది, ఏమేమి క్యాన్సర్స్ ఉన్నాయనేది. సో వంశపారపరంగా వచ్చే క్యాన్సర్స్ కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయండి. ఎవరికైనా వాళ్ళలో వచ్చి ఉంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ రొమ్ము క్యాన్సర్ వితౌట్ ఎనీ డౌట్, ఓవరీకి సంబంధించిన క్యాన్సరు, ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, మగవాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్, కొంతమందిలో ఎండోమెట్రియం క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ అండ్ గ్యాస్ట్రిక్, కడుపుకు సంబంధించిన క్యాన్సర్. ఇవన్నీ చాలా వరకు కొద్దిగా జెనెటిక్ అసోసియేషన్ అంటాం. వంశపారపరంగా ఏదో ఒక అసోసియేషన్ ఉంటూనే ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ ఈ క్యాన్సర్స్ గాన కొంచెం ఎర్లీ స్టేజ్లో కానీ వచ్చాయి అనుకోండి, 50 years లోపల ఇవి మామూలుగా యూజువల్గా రావండి. వచ్చింది అనుకుంటే కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ పిల్లల్లో కూడా. దానికి సంబంధించిన తగిన టెస్టులు ఉంటాయి అనమాట, జెనెటిక్ టెస్ట్స్ అని. ఒక అంకాలజిస్ట్ దగ్గర ఉన్న ఒక అంకాలజిస్ట్ని కానీ కలిస్తే మొత్తం ఎవాల్యుయేట్ చేస్తారు ఫ్యామిలీ ట్రీని, ఎంతమందికి ఎవరెవరికి వచ్చింది, ఏం క్యాన్సర్స్ వచ్చింది. సో వాళ్ళ పిల్లల్లో మళ్ళీ ఏమైనా టెస్ట్ చేయించుకోవాలా లేదా, స్క్రీనింగ్ ఏమైనా అడ్వైస్ చేయాలా లేదా అనేది ఈచ్ క్యాన్సర్కి సంబంధించింది స్పెసిఫిక్ టెస్ట్స్ ఉంటాయి. ఓకే. సో మీరు చెప్తున్న దాన్ని బట్టి 50 years లోపు, ఈవెన్ జెంట్స్లో కూడా అంతే అంటారు. అంటే 50 years లోపు కనుక ఒకవేళ వాళ్ళకి క్యాన్సర్ ఉన్నట్టు కనుక నిర్ధారణ అయ్యి ఉంటే కనుక వాళ్ళు నెక్స్ట్ పిల్లలకి రాకుండా ఉండడానికి ఖచ్చితంగా జాగ్రత్త. నేను ఒక 50 years అనేది ఆర్బిటరీగా చెప్పాను. యూజువల్లీ 50 years ఎందుకు చెప్పానంటే మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ అనేది 50-60 పైబడిన వల్లే వస్తుంది ఏజ్ ప్రకారంగా తీసుకుంటే. 50 లోపల ఇలాంటి క్యాన్సర్స్ కానీ వచ్చిందంటే కొంచెం జాగ్రత్త ఉండాలి. స్పెసిఫిక్ ఆ ఏజ్ కట్ ఆఫ్ అని కాదు. కొంతమందిలో ఎందుకంటే మళ్ళీ అగైన్ చాలా మంది కూడా అంటే 50 years లోపు అన్నారు కదా, మళ్ళీ మాకు అంటే అటువంటి డౌట్స్ ఉంటాయి కాబట్టి 50 years అనేది కట్ ఆఫ్ అనేది ఎప్పటికీ కాదు. బట్ మనం ఏజ్ ఎంత ఎర్లీగా ఉంటే అంత కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది నా ఉద్దేశం. సో ఎప్పుడు ఆ మైండ్ సెట్ ఉండాలన్నమాట. సో అన్ని క్యాన్సర్స్ జెనెటిక్గా రావాలని లేదు, జెనెటిక్ క్యాన్సర్ ఉన్నా కానీ పిల్లల్లో రావాలని కూడా లేదు కంపల్సరీ. సపోజ్ ఈ BRCA మ్యూటేషన్ క్యాన్సర్స్ అంటాం, ఒకవేళ BRCA మ్యూటేషన్ ఎవరిలో పాజిటివ్ ఉంటే దాన్ని ఎంత శాతం వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు అనేది చెప్తాం. వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ తీసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ టైంలో 80% దాకా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. 85 to 90 అంటాం. ఓవరీ క్యాన్సర్ అనేది 60 to 70% వస్తుంది.
ఓకే. సో లైఫ్ టైంలో ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ పెరిగిపోతుంటుంది వాళ్ళకి ఛాన్సెస్. 40 years దాటింది అనుకో ఆల్మోస్ట్ సెట్ అయింది దాటికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ మ్యూటేషన్ పాజిటివ్ ఉన్నలో ఇట్లా కొంచెం ఇంకా జాగ్రత్తగా పడాల్సిన ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి డాక్టర్ని కలిస్తే అన్ని ఫర్దర్గా ఒక ప్లాన్ వాళ్ళకి ఒక ప్లాన్ ఫిట్ చేసేసి ఎట్లాగా స్క్రీనింగ్ ఎంత అగ్రెసివ్గా ఉండాలి, లేకంటే ఏమన్నా రాకుండా ఉండడానికి ఏమన్నా సర్జరీస్ చేయొచ్చా లేదా అనేది మనం డిసైడ్ చేస్తాం. రాకుండా కూడా అసలు కంప్లీట్గా బ్రాకా మ్యూటేషన్ పాజిటివ్ ఉన్న వాళ్ళలో 2 బ్రైలాటరల్ ప్రొఫిలాక్టిక్ మాస్టెక్టమీ అంటామండి. 2 రొమ్ములు తీసేస్తారు. ఓవరీ కూడా రాకుండా ఉండేదానికి ఓవరీస్ని కూడా ఓఫెక్టమీ అంటాం, అవి కూడా తీసేస్తారు. వాళ్ళ ఐ మీన్ ఒపీనియన్స్ని బట్టి, అంటే చైల్డ్ బేరింగ్ ఏజ్ అంటే పిల్లలు వాళ్ళలో కంప్లీట్ అయిందా లేదు కూడా చూసుకోవాలి ఫస్ట్. వీ హ్యావ్ టు టేక్ దేర్ ఒపీనియన్స్ అండ్ పర్సనల్ ఇష్యూస్ ఇంటూ అకౌంట్ ఆల్సో. ఫ్యామిలీ కంప్లీట్ అయిన వాళ్ళలో యూజువల్లీ వీ గివ్ దట్ ఆప్షన్ అనమాట. అదర్వైజ్ ఇఫ్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు అండర్గో దట్ సర్జరీస్, అగ్రెసివ్ స్క్రీనింగ్ అంటాం. ఎవ్రీ 6 monthsకి ఏదర్ ఎంఆర్ఐ దెన్ ఫాలోడ్ బై మ్యామోగ్రామ్. లైఫ్ టైమ్ తో ఆల్మోస్ట్ 75 years వరకు ఎవ్రీ 6 monthsకి ఒక స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ కానీ ఎంఆర్ఐ కానీ కంపల్సరీ చేసుకుంటూ డిటెక్ట్ అయిందంటే మాత్రం వెంటనే దే హ్యావ్ టు అండర్గో సర్జరీ ఆర్ సమ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి ఒకవేళ. కానీ ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి టెస్ట్లు అయితే మస్ట్ అండ్ షుడ్ గా చేయించుకోవాలి. అండ్ అగైన్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మాక్సిమం ఎట్ ప్రెజెంట్ ప్రెజెంట్ చూసుకున్నట్లయితే కనుక లేడీస్లో ఎక్కువగా అంటే డిటెక్ట్ అవుతున్న క్యాన్సర్ ఏంటి, అండ్ అలాగే జెంట్స్లో కూడా ఎక్కువ కేసెస్, నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువగా పర్టికులర్ ఈ క్యాన్సర్ అంటే ఏమైనా ఉన్నాయి? యాక్చువల్లీ జెంట్స్ లేడీస్లో డిఫర్ అవుతుందండి ఇన్సిడెన్స్లో. ఓవరాల్గా చూసుకుంటే ఇంతకుముందు లేడీస్లో, ఎస్పెషల్లీ లేడీస్లో సర్వికల్ క్యాన్సర్ అనేది టాప్లో ఉండేది. సర్వికల్ క్యాన్సర్, సర్విక్స్ సంబంధించిన క్యాన్సర్. బ్రెస్ట్ అనేది 2వ స్థానంలో ఉంది, సెకండ్ ప్లేస్. అదే టైంలో వెస్ట్రన్ వరల్డ్ లో బ్రెస్ట్ ఫస్ట్ ప్లేస్ లో ఉండింది అనమాట. ఇప్పుడు ఏమైంది అంటే బ్రెస్ట్ హ్యాస్ టేకన్ ఓవర్. బ్రెస్ట్ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది, సర్విక్స్ సెకండ్ ప్లేస్కి వెళ్ళింది. సో ఎందుకు అని ఇలాగా ట్రెండ్ మారింది అని చూసుకుంటే ఆల్ బికాస్ ఆఫ్ చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, రిస్క్ ఫ్యాక్టర్స్కే వస్తాం మళ్ళీ. సో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మన ఉమెన్లో ఎక్కువ అయిపోతున్నాయండి చూస్తే. సో ఫ్యూ రిస్క్ ఫ్యాక్టర్స్ నేను చెప్తాను. ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు ఉమెన్ దీస్ డేస్. సో అందుకని బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది ఫస్ట్ వచ్చేసి సర్విక్స్ సెకండ్కి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు రెండు అంతకుముందు అది ఫస్ట్ ఉండేది, ఇప్పుడు ఇది సెకండ్ ఉండేది. సో ఇప్పుడు మొత్తం మారిపోయింది, రైట్? ఇంతకుముందు సర్విక్స్ అనేది ఎక్కువగా మనం లో సోషో ఎకనామిక్ స్టేటస్ అనే పూర్ పీపుల్లో కానీ, మల్టిపుల్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళలో, అన్హైజీనిక్ ఉన్న వాళ్ళలో కానీ, ఎక్కువగా సంతానం ఉన్న వాళ్ళలో చూసేవాళ్ళము. సో ఈ హైజీనిక్ ప్రాక్టీసెస్ బాగా అలవాటు అయ్యేసరికి ఆ సర్వైకల్ క్యాన్సర్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. వ్యాక్సినేషన్ కూడా వన్ ఆఫ్ ది ప్రివెంటివ్, తర్వాత చెప్తాను. సో సర్విక్స్ లో ప్రివెన్షన్ అనేది సపరేట్ వ్యాక్సినేషన్ ఉందన్నమాట. సో దట్ అసలుకి సర్వికల్ క్యాన్సర్ రావడానికి ఆల్మోస్ట్ 99% రాకుండా చేయడానికి అది ఇప్పుడు ఈ మధ్యన మన భారతదేశంలో ఎక్కువ పెనిట్రేట్ అయ్యే జనాలలో వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ కూడా తీసుకుంటున్నారు. సో అదే వన్ ఆఫ్ ది రీజన్ తగ్గడానికి. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు పెరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఇందాక చెప్పినట్టు ఏజ్ అండి. ఆడవాళ్ళలో ఎక్కువ రోజులు ఉండేసరికి, ఏజ్ ఇట్ సెల్ఫ్ పుట్స్ ఎనీ పర్సన్ వాళ్ళకి ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇంక్రీజ్ కావడానికి. రెండోది ఏంటంటే చాలా వాళ్ళల్లో సంతానం చాలామంది ఏం చేస్తున్నారంటే లేట్ చైల్డ్ బర్త్. ఫస్ట్ చైల్డ్ బర్త్ ఎప్పుడు అయ్యింది అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బ్రెస్ట్ క్యాన్సర్లో. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణం బాడీలో ఈస్ట్రోజన్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పోజర్ తీసుకుంటాం. సపోజ్ మినార్కి సెట్ అయింది అనుకోండి, 15 years యావరేజ్గా ఒక ఉమెన్కి మినార్కి సెట్ అయితే, మినోపాస్ ఒక 45 years వరకు ఉండింది అనుకుంటే, సో దేర్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ టు దేర్ బ్రెస్ట్ ఈస్ట్రోజన్ అనేది బ్రెస్ట్ మీద పనిచేస్తుంది. సో బ్రెస్ట్ కణాల మీద ప్రొలిఫరేట్ చేయడానికి, వాటి సర్వైవల్కి తోడ్పడడం, వాటికి ఏమంటాం ప్రొలిఫరేషన్ అంటే ఇంకొంచెం డివైడ్ అవడానికి, సెల్స్ మల్టిప్లైడ్ కావడానికి అట్లాగా ఈస్ట్రోజన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆ 30 years కాకుండా ఎనీ ఫ్యాక్టర్, కొంచెం ఎక్కువ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అయ్యే ఎనీ ఫ్యాక్టర్, 30 years కంటే ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే ఎనీ ఫ్యాక్టర్ ఏదైనా ఉంటే మాత్రం బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరిగిపోతుంటుందండి. యూజువల్లీ గర్భం దాల్చినప్పుడు, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ అనేది రివర్స్ అవుతుంది. ఈస్ట్రోజన్ తక్కువ అయిపోయి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ పెరుగుతుంది. సో ఆల్మోస్ట్ 1 year ఎక్స్పోజర్ ఉండదు. సో
ప్రెగ్నెన్సీ అనేది లేట్గా అయింది అనుకోండి, సపోజ్ 30 years అండ్ అబవ్ అయిన వాళ్ళల్లో కంపేర్ చేసినప్పుడు 30 years అండ్ బిలో ఉన్న వాళ్ళలో కంపేర్ కానీ చేసుకున్నప్పుడు వాళ్ళలో 2 times ఎక్కువ ఉంటుంది అనమాట బ్రెస్ట్ క్యాన్సర్. సో ది సజెషన్ ఈస్ టు గో ఫర్ చైల్డ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అట్లీస్ట్ ఏ ఫస్ట్ చైల్డ్. డోంట్ డిలే బియాండ్ 30 years అనేది. సంతానం అనేది ప్లాన్ చేసుకోవద్దు అంటున్నారు. బెటర్ అంటే ఇఫ్ అన్అవైలబుల్ ఫ్యాక్టర్స్ ఉంటే వి కాంట్ డూ ఎనీథింగ్. బట్ ఇఫ్ యు ఆర్ రియల్లీ థింకింగ్ టు డిక్రీజ్ వాళ్ళ పర్సనల్గా ఇన్సిడెన్స్ తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళల్లో, పాజిబుల్ ఉన్న వాళ్ళల్లో 30 ఏళ్ళ లోపలనే ఫస్ట్ సంతానం కలిగించుకోవడం బెటర్ అండి. ఇంకొకటి సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే చైల్డ్కి మధ్య గ్యాప్. సపోజ్ ఎవరైనా ఇద్దరు చైల్డ్ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు బెటర్ టు ప్లాన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో బాగా గ్యాప్ వచ్చేసరికి మళ్ళీ ఈస్ట్రోజన్ బాడీలో మళ్ళీ స్టార్ట్ అవడం, మళ్ళీ ఇంకో ప్రెగ్నెన్సీ అప్పుడే ఒక 1 year గ్యాప్ వస్తుంది. అంటే కొంతమందిలో 5 years కి చాలా గ్యాప్ అనేది ఉంటూ వస్తుంది. సో మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఆల్సో విల్ పుట్ డిక్రీజ్ ఇన్సిడెన్స్ ఆఫ్ రిస్క్. సపోజ్ ఒక 3 children ఉన్న వాళ్ళ ఉమెన్తో పోల్చుకుంటే 2 children ఉన్న ఉమెన్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు అనేది కొంచెం ప్రెగ్నెన్సీకి ప్రొజెస్ట్రాన్ ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి వాళ్ళలో కొంచెం రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇద్దరు ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ సంతానం ఉండేసరికి మనకి ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ తక్కువ అయ్యేసరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా తగ్గిపోతుంది. అది ఒకటి. ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇవన్నీ మనం మాడిఫై చేసుకోవచ్చు. లైఫ్ స్టైల్ దిస్ ఆర్ రిలేటెడ్ టు యువర్ ఫ్యామిలీ అండ్ హెల్త్. మన చేతిలో ఉంటుంది కాబట్టి సో మనం ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి వన్ ఆఫ్ ది మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటాం. అనదర్ ఇంపార్టెంట్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ఒబేసిటీ. ఒబేసిటీ మనం అనుకున్నంత ఈజీ కాదని మనం అనుకుంటాము, ఏదో లావు ఉన్నామండి. లావు ఉండడం వలన అపార్ట్ ఫ్రమ్ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా పెరుగుతుందండి. అది చాలా ఇంపార్టెంట్. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఛాన్సెస్ ఎక్కువ? దాంట్లో 3 times ఇస్తారు, 2.5 to 3 times అంత ఎక్కువ ఉండొచ్చు. సో ఎందుకంటే దాంట్లో కూడా ఒబేసిటీ వచ్చిన వాళ్ళు ఏమవుతుందంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం, అంటే కొంతమందిలో షుగర్స్ ఎక్కువ అవడము, ఇదంతా ఒక మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. అప్పుడు బాడీలో ఆటోమేటిక్గా ఈస్ట్రోజన్ పెరుగుతుంది అనమాట. సో అది వన్ ఆఫ్ ది రీజన్ ఒబేసిటీ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు పెరుగుతుంది అంటే. ఇంకొకటి దీని తర్వాత హార్మోనల్ ఫ్యాక్టర్స్ అండి, మాడిఫైబుల్. సో ఒబేసిటీ మనం ఎట్లయినా మనం డైట్ ద్వారానో ఎక్సర్సైజ్ ద్వారానో వాట్ ఎవర్ ఇట్ ఈస్ తగ్గించుకోవచ్చు. అంటే మనం హెల్త్ అన్లెస్ అది ఫెమిలియల్ ఒబేసిటీ ఉండి ఎంత రెసిస్టెన్స్ ఉంది తప్ప చాలా మంది డైట్ కానీ ఎక్సర్సైజ్ ద్వారా కానీ చాలా మంది తగ్గించుకుంటారు, మాడిఫై చేసుకుంటారు. అనదర్ ఈస్ హార్మోనల్ రిలేటెడ్. సమ్ పీపుల్ అంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వల్ల కొంచెం అపోహాలు ఉంటాయి. తీసుకున్నందువలన ఏమన్నా హెల్త్ రిస్క్స్ ఉంటాయనేది చాలా అంటే ఒక డిబేట్ లాగా నడిచే కాన్సెప్ట్ ఈ రోజులో. చాలా వరకు ఏమని చెప్తామంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఓరల్ కాంట్రాసెప్టివ్స్ అనేది తీసుకున్న రోజులు కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఇంక్రీజ్ అవుతాయి, వస్తుందని కాదు, కొంచెం అవకాశం ఇంక్రీజ్ అవుతుంది, ఛాన్సెస్ అయితే ఉంది. సో ఏ ఉమెన్ అన్నా కానీ లైఫ్ టైం ఎవరు తీసుకోరు. సో టిల్ దెన్ దే డోంట్ వాంట్ టు గెట్ ప్రెగ్నెంట్ అనేది ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ దర్ యూజువలీ దేర్ మ్యారీడ్ లైఫ్ తీసుకుంటారు తప్ప కంటిన్యూస్గా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేది యూజువల్లీ అన్యూజువల్ ఇన్ ఎనీ ఉమెన్. సో అది తీసుకున్న టైంలోనే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి, బట్ ఇట్ డజంట్ కాజ్ ఏ ఉమెన్ టు గెట్ బ్రెస్ట్ క్యాన్సర్ రావాలని ఏం రూమ్ లేదు. సో వన్స్ స్టాప్ చేసిన తర్వాత ఆ ఇన్సిడెన్స్ అనేది తగ్గిపోతుంది విత్ ఇన్ 2 to 5 years వల్ల. నార్మల్ ఉమెన్కి ఎంతైతే ఇన్సిడెన్స్ ఉంటుందో ఆ పాపులేషన్లో అంతే ఉండి సెట్ అయిపోతుంది అనమాట. సో ఆ ఓసిపి వల్ల చాలా మందికి అపోహలు తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఏమన్నా మళ్ళీ వస్తుందేమో అనేది కొంతమంది. అలా అని కూడా అగైన్ ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదంట. అంటే ఎక్కువగా అంటే అదే చెప్పాను, ఆల్మోస్ట్ మాక్సిమం ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న థాట్స్ ఎలా ఉన్నాయంటే మ్యారేజ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఒక 3 to 4 లేదంటే 5 years వరకు ఏది పిల్లల గురించి ప్లానింగ్ అదేమి వద్దు, సెటిల్ అయిన తర్వాత మీరు ఇందా చెప్తున్నట్టుగా లేట్ గా కనడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ డిస్కషన్ బిట్వీన్ దేర్ డాక్టర్ అండ్ ది పెయిర్. అది షేర్ డెసిషన్ అంటాం. దే హ్యావ్ టు డిస్కస్ అండ్ రిస్క్స్ అనేది ఎంత పర్సెంట్ ఉంటుంది, ఎన్ని ఇయర్స్ తీసుకుంటే రిస్క్స్ ఉంటుంది, తర్వాత స్టాప్ ఎప్పుడు చేయాలనేది ముందే డిసైడ్ చేసుకోవడము. సో ముందే కానీ ఒక 2 to 3 years లో స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు
నో ఫైన్, లెట్స్ గో. ఓకే, సో బట్ అది కూడా డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి ప్లాన్ చేసుకుంటే బెటర్ అని సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కూడా ఛాన్సెస్ పాసిబిలిటీస్ అయితే చాలా వరకు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి, బట్ యాక్చువల్లీ ఇదే బెటర్. ఇన్ కన్సల్టేషన్ విత్ ప్రాపర్ గైనకాలజిస్ట్ ఆర్ ఎనీ డాక్టర్ అనేది జరగాలి. అది అనదర్ థింగ్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ హార్మోనల్ ఓసీపీ పిల్స్, పోస్ట్ మినోపాజల్లో కొంతమంది పోస్ట్ మినోపాజల్ అంటే వాళ్ళు నెలసరి ఆగిపోయిన తర్వాత బోన్స్ కొంతమందికి వీక్ అవుతుంటాయి, ఆస్టియోపోరోసిస్ సెట్ అవుతుంటుంది. ఈస్ట్రోజన్ని రీప్లేస్మెంట్ చేస్తుంటారు. అప్పుడు ఈస్ట్రోజన్ అనేది బాడీలో లేకుండా బోన్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసం కానీ వాటికి హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీస్ అని కొంతమంది వాడుతూ ఉంటారు. హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీస్ ఆల్సో పుట్స్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండి. సో ఎట్లా పడితే అట్లా వాడేయకూడదు అన్లెస్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ అనమాట. రియల్లీ పోస్ట్ మెనోపాజల్లో ఆస్టియోపోరోసిస్ అట్లా ఏంటి ఏమైనా సెట్ అవుతున్నాయి అని బాగా ఎక్కువగా ఇండికేషన్ ఉంటే తప్ప అంటే క్యాజువల్గా యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక డౌట్ కూడా బేసిక్గా అంటే 45 వస్తే మ్యాక్సిమం 45 to 50 కొంతమందిలో ఆ ఏజ్ వచ్చేసరికి ఆగిపోతుంది. సో వాళ్ళకి ఆటోమేటిక్గానే ఏజ్ వల్ల కూడా బాడీలో కొంచెం బోన్స్ వీక్ అయిపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అగైన్ అంటే ఇప్పుడు చాలా మందికి మళ్ళీ అలా కూడా డౌట్ వస్తుంది కదా, నార్మల్గానే కొంచెం కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కూర్చున్నా లేచినా అరిగిపోయాయనో సంథింగ్ వీక్ అయ్యాయనో చెప్పి కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. మళ్ళీ అగైన్ దీనికి ఏమన్నా ఇంటర్లింక్ అయి ఉంటుందా అలా ఆలోచించి కూడా మళ్ళీ భయపడుతూ ఉంటారు. లేదండి, దానికి దీనికి ఏం కాదు. అది దట్ ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ ఫెటిక్ వల్ల కానీ ఆస్టియోపోరోసిస్ అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ క్యాన్ బి టేకెన్ కేర్ ఆఫ్ బోన్ హెల్త్ అనేది కొంచెం వేరే ఇంజెక్షన్స్ ద్వారా కానీ కాల్షియం రెగ్యులర్ ఇంటేక్ ద్వారా కానీ దే కెన్ మెయింటైన్ దర్ బోన్ హెల్త్. సో ఆ ఈస్ట్రోజన్ రీప్లేస్మెంట్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా యాజ్ పాసిబుల్ కొంచెం తగ్గించుకోనో లేకుంటే కంప్లీట్గా మానుకోవడం బెటర్ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో ఇన్ డిస్కషన్ విత్ ఏ ప్రాపర్ ఫిజిషియన్. సో రియల్లీ ఇండికేటెడ్ ఉంటే యూ హ్యావ్ టు గో. సో లేదు కొంతమంది క్యాజువల్ ఓవర్ ది కౌంటర్ తీసుకుని వేసుకున్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మై ఇంటెంట్ టు టెల్ దిస్ ఏంటంటే జస్ట్ క్యాజువల్గా ఏదో విటమిన్ టాబ్లెట్స్ తీసుకున్నట్టు కాకుండా ఇవి హార్మోనల్ థెరపీ తీసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తలుగా పాటించాల్సి వస్తుంది. ఎందుకంటే అవి కంపల్సరీగా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ చేసే అవకాశం. బ్రెస్ట్ క్యాన్సరే కాకుండా ఎండోమెట్రియం క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. సో అగైన్ ఏదైనా కానీ డాక్టర్ సజెషన్ అనేది లేకుండా డాక్టర్ చెప్పకుండా మాత్రం మెడిసిన్స్ అనేది అఫ్ కోర్స్ అది దేనికి రిలేటెడ్ అయినా కానీ వన్స్ ఒకసారి ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ సజెషన్ మీదే మనం మెడిసిన్స్ తీసుకోవడం అనేది బెటర్. లేదంటే ఆబ్వియస్లీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ వస్తాయని ఎలా అనుకుంటాము, క్యాన్సర్ రిలేటెడ్ అవి కూడా రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి అందుకే ఇంత పర్టికులర్గా క్లియర్గా చెప్తున్నారు. అగైన్ ఒకవేళ ఆ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. సో దీస్ ఆర్ ఆల్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఎట్లా తగ్గించుకోవచ్చు అనేది కొన్ని ఆబ్వియస్లీ మనం ఏ విధంగా తగ్గించుకోవాలనే దాని గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అండ్ కమింగ్ టు జెంట్స్, మగవారిలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అనేది వీళ్ళలో మనం చూస్తూ వాళ్ళలో చూసుకునేసరికి అయితే ఇప్పుడు రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు అండి. కొంతమంది నార్త్ ఇండియన్లో ఎక్కువగా ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటాం. ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటే మొత్తం అన్ని కలుపుకొని చెప్తాం అనమాట. నోటికి సంబంధించింది, గొంతుకు సంబంధించింది, ఓరోఫారింగ్స్, ఇవి వాటికి సంబంధించిన స్వరపేటికి సంబంధించింది, ఇవన్నీ కలుపుకుంటే అవి ఎక్కువ ఉన్నాయి అనమాట ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ. ఓరల్ క్యాన్సర్ రెండు మెయిన్ కాజెస్ అండి. ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఓరల్ క్యాన్సర్ లో. ఫస్ట్ కారణం వచ్చి చీవింగ్ టొబాకో. చాలా మంది గుట్కాలు ఇవన్నీ నవ్వుతూ ఉంటారు కాబట్టి దానివల్ల ఒకటి. అపార్ట్ ఫ్రమ్ దట్ స్మోకింగ్ కూడా. స్మోకింగ్ అనేది లంగ్ క్యాన్సర్ ఒకటే కాదు, సిగరెట్ స్మోకింగ్ డస్ ఆల్సో కాజ్. కొంతమంది వాళ్ళలో కొంచెం తక్కువ శాతంలో హెచ్పివి వైరస్ అంటాం, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఏదైతే సర్వైకల్ క్యాన్సర్స్కి ప్రధానమైన కారణమో కొంతమందిలో స్మోకింగ్ చేయకపోయినా, ఈవెన్ ఆల్కహాల్ కానీ గుట్కాలు చీవ్ చేయకపోయినా కొంతమందిలో ఓరల్ క్యావిటీ క్యాన్సర్ కానీ ఓరోఫారింగ్స్ క్యాన్సర్ కానీ వస్తుంది. అది వెస్ట్రన్లో ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనలో తక్కువ. మేబీ ఇన్ ఫ్యూచర్లో అది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అండ్ ఓరోఫారింగల్ క్యాన్సర్స్ ఆర్ టాప్ మోస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కువగా లంగ్ ఈ మధ్య ఇంక్రీజ్ అవుతుందండి, లంగ్ క్యాన్సర్స్ అనేది. ఫస్ట్ వెస్ట్రన్ వరల్డ్ లో చూసుకుంటే లంగ్ టాప్ లో ఉంది మెయిన్లో, హైయెస్ట్ ఇన్సిడెన్స్. అండ్ ఆల్సో ఇండియాలో ఇంత ముందు ఎక్కడో బ్యాక్ ఉండేది, ఈ మధ్యన థర్డ్ కో ఫోర్త్ గా వచ్చేసింది అది ఆల్మోస్ట్. సో ఇన్ ఫ్యూచర్ అవర్ ఎక్స్పెక్టేషన్ లంగ్ మే పుష్
ఫస్ట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ ట్రెండ్స్ అన్ని వెస్ట్రన్ వరల్డ్ ఫాలో అయ్యే ట్రెండ్సే ఉన్నాయి చాలా వరకు. ఇన్సిడెంట్స్ ఆఫ్ అవర్ క్యాన్సర్ హిస్టరీ చూసుకుంటే వెస్ట్రన్ వరల్డ్ అని మన ఇండియా కూడా ఫాలో అవుతూ వస్తుంది. నేను ఉమెన్ చూసుకుంటే బ్రెస్ట్ హ్యాస్ టేకన్ ఓవర్. అట్లాగనే లంగ్ కూడా ఇన్ నియర్ ఫ్యూచర్ ఇట్ మే క్రాస్ ఆల్ దీస్ ఓరల్ క్యావిటీ అండ్ ఎవ్రీథింగ్. అవి ఫస్ట్ ప్లేస్లో వచ్చే అవకాశం ఉంటుంది. లంగ్కి ప్రధానమైన కారణం స్మోకింగ్. ఇంతకుముందు స్మోకింగ్ అంటే పెద్దవాళ్ళు చేసేవాళ్ళు, టీనేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. కంటిన్యూస్ ఎక్స్పోజర్ ఉంటుంది, దానికి లిమిట్ లేకుండా ఉంటుంది. అండ్ అది కాక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెన్ మత్తు పదార్థాలు కూడా చాలా వరకు అట్ ప్రెసెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే బాగా తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అదొక కాన్సెప్ట్ దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్ యాక్చువల్లీ. డ్రగ్ రిలేటెడ్ అది కూడా ఎఫెక్ట్ చేస్తుంటారా? ఎందుకంటే డ్రగ్ అడిక్షన్ తీసుకునే వాళ్ళు స్మోకింగ్ లేకుండా ఉండరు. ఆల్మోస్ట్ డ్రగ్ అడిక్షన్ దాకా వెళ్ళారంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ బేసిక్స్ ఉంటాయి చాలా వరకు చాలా మందిలో. రైట్. ఎందుకు లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతూ వస్తుందంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ స్మోక్డ్ అనమాట. పర్సంటేజ్ ఆఫ్ సిగరెట్స్, నెంబర్ ఆఫ్ సిగరెట్ స్మోక్డ్ అండ్ డ్యూరేషన్ చూస్తాం యూజువల్లీ. జస్ట్ క్యాజువల్గా 1 or 2 అప్పుడప్పుడు తాగినప్పుడే వచ్చేస్తుందని కాదు, బట్ అట్లా అని చెప్పి ఎంకరేజ్మెంట్, ఇట్స్ నాట్ లైక్ ఎంకరేజ్మెంట్. ఫస్ట్ దట్ షుడ్ బి మెయిన్ పాయింట్. ఈవెన్ స్మోకింగ్ ఆన్ సింగిల్ సిగరెట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ వాట్ ఎవర్ ఇన్ ఎనీ ఫార్మ్. సో సిగరెట్ స్మోకింగ్ అనేది నాట్ ఓన్లీ లంగ్ క్యాన్సర్ అండి, ఇట్లా కాజెస్ లాట్ ఆఫ్ క్యాన్సర్స్. మనం ఎక్కువగా డిస్కస్ చేయం కానీ బాడీలో డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయ్యేది లంగ్ కావచ్చు, బట్ దాంట్లో ఉన్న కార్సినోజెనిక్ కెమికల్స్ అనేది కొన్ని వేలలో ఉంటాయి. కొన్ని క్యాన్సర్ కాజ్ చేసే కెమికల్స్ అనేవి కొంచెం 50 to 100 ఉంటాయి అన్నమాట. నాట్ ఓన్లీ టొబాకో ఈజ్ నాట్ యాక్చువల్లీ, నికోటిన్ ఈజ్ నాట్ ఏ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్. మనకి తాగినందువల్ల కొంచెం మొత్తగా అనిపించేది నికోటిన్ అయితే, దాంతో పాటు పీల్చే వేరే పదార్థాలు అనేది చాలా చాలా ఉంటాయి అన్నమాట. అవి బ్లడ్లోకి వెళ్ళినప్పుడు బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. గాల్ బ్లాడర్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, యూరినరీ బ్లాడర్, మూత్ర పిండాలకు సంబంధించిన క్యాన్సర్ ఒకటి కాదు, ఆల్మోస్ట్ 10 to 15 క్యాన్సర్స్కి స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది కాజ్. 10 to 15 ఉన్నాయి. కాకపోతే ఫస్ట్గా మనం ఎక్కువ యూజువల్లీ లంగ్ అని పెట్టుకుంటాము. ఆల్మోస్ట్ 10 to 15 ఆఫ్ ది 15 క్యాన్సర్స్ ఆర్ డ్యూ టు స్మోకింగ్ ఇట్ సెల్ఫ్ వన్ ఆఫ్ ది కాజ్ అని చెప్పచ్చు. సో లంగ్కి ఇంకొక మెయిన్ కాజ్ ఏంటంటే ఈ మధ్య మ్యూటేషన్ అనేది ఉంటుందండి. కొంతమందిలో స్మోకింగ్ చేయకపోయినా కూడా లంగ్ క్యాన్సర్లు వస్తున్నాయి. సో ఇండియన్ పాపులేషన్లో ఇలా ఏషియన్ పాపులేషన్లో ఎక్కువ ఉంటుంది ఇలా. ఒక అంటే అగైన్ మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ వస్తుంది కదా సార్, మేము ఏమి స్మోకింగ్ చేయట్లేదు, అసలు మా ఇంట్లో ఎవరికి లేదు, మాకు హ్యాబిట్ లేదు, బట్ ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ లంగ్ క్యాన్సర్ మాకు ఎందుకు వచ్చిందని అడిగే వాళ్ళు లేకపోలేదు. అగైన్ ఎందుకు అంటారు? ఇదంతా అడ్వాన్సెస్ మనకు తెలుసుకున్నాం ఈ మధ్య, ఇంతకుముందు తెలియలేదు. అడ్వాన్సెస్ మాలిక్యులర్ టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్ది ఎందుకు వస్తుంది అనేది తెలుసుకున్నాం. 100 పేషెంట్స్ తీసుకుంటే లంగ్ క్యాన్సర్ సపోజ్ 100 మందిలో డయాగ్నోస్ అయింది లంగ్ క్యాన్సర్, వాళ్ళలో ఆల్మోస్ట్ 30 to 40% ఏమి అలవాటు లేనిలో ఉంటుంది. హ్యాబిట్స్ ఎస్పెషల్లీ ఉమెన్, నాన్ స్మోకర్స్. మన ఇండియన్ పాపులేషన్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 30 to 40%లో వితౌట్ నో హిస్టరీ ఎనీ కెమికల్ ఎక్స్పోజర్ ఏమి లేకుండా ఉంటుంది. రీజన్ ఏంటంటే లంగ్లో ఉండే కణాల్లో కొన్ని మ్యూటేషన్స్ అని ఉంటాయి. EGFR మ్యూటేషన్, ఆల్కరాస్ అనేది. ఆ కణాల్ సెల్లో కానీ ఏమైనా మ్యూటేషన్ అట్లా జరిగితే అది క్యాన్సర్గా ఉత్పత్తి అయిపోతుంది. సో దట్ ఈస్ కాజింగ్ ద క్యాన్సర్ అనమాట. ఎస్పెషలీ లంగ్ క్యాన్సర్లో ఇలాంటి ఒకటి జరుగుతుంది. కొంతమందిలో అలాగా బాధపడే వాళ్ళు ఉన్నారు, మేమేమి అలవాటు లేదు, హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తాం, బట్ వై ఐ యామ్ చూజన్ అనేది వన్ ఆఫ్ ది రీజన్ ఈస్ దట్ అనమాట. వీ డోంట్ నో ఎవరికి వస్తుంది అని చెప్పి. ర్యాండమ్గా ఎవరికైనా జరగచ్చు, ఏ వయసులో ఎవరికైనా జరగచ్చు. రైట్. అండ్ బేసిక్ గానే యాక్చువల్లీ క్యాన్సర్ అంటే కణ విభజన జరుగుతూ మ్యూటేషన్ నార్మల్ గా జరగాల్సింది అబ్నార్మల్ గా ప్రొలిఫరేషన్, కంట్రోల్ లేకుండా పోవడం అన్నమాట. సో అన్కంట్రోల్డ్ గా అది మొత్తం జరిగి ప్రొలిఫరేషన్ ఇట్ సెల్ఫ్ నార్మల్ గ్రోత్. మన ఒక కంట్రోల్లో కణం పెరిగే కొద్దీ దానికి ఒక వయసు వచ్చాక చనిపోతుంది, మళ్ళీ కొత్తవి వస్తాయి. రైట్, అది నార్మల్ ప్రొలిఫరేషన్. జీన్ లో కానీ ఒక్కసారి మార్పు జరిగినప్పుడు అది ఎవరి మాట వెళ్ళదు అనమాట. దాని పాటికి అది పెరుగుతానే పోతుంది, క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేస్తూనే పోతుంది. సో స్ప్రెడ్ అవుతూ కూడా ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళిందంటే ఇంకా వేరే చోట వెళ్ళి చేరిపోవడం. సో అందుకే క్యాన్సర్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే క్యూర్ ఉంటుంది అనేది. ఎందుకంటామంటే తెలియకుండా బ్లడ్ లోకి ఎక్కడికన్నా చేరిపోయి వేరే దగ్గర చేరిపోయింది అనుకోండి, వేరే ఆర్గన్స్ లో కూడా మళ్ళీ స్ప్రెడ్ అయిపోయి అది కొంచెం క్యూర్ అంటే ట్రీటబుల్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్క్యూరబుల్ ఉంటుంది. ట్రీట్మెంట్ అయితే చేసుకోవచ్చు,
ఎర్లీ స్టేజ్లో ఉండేది మనం ఆల్మోస్ట్ నార్మల్ పర్సన్ లాగా చేసేయచ్చు, ట్రీట్ చేసేసి క్యూర్ చేసుకోవచ్చు. ఓకే. సో అండ్ అలాగే బ్రెయిన్ క్యాన్సర్ ఒకటి కూడా, అది కూడా వింటున్నాం. బట్ అంటే ఎక్కువ కేసెస్ ఉండట్లేదు కానీ బట్ అక్కడక్కడ కొంతమందిలో అంటే ఒక 1000లో ఒకళ్ళకి చొప్పున కూడా ఇది కూడా బ్రెయిన్ క్యాన్సర్ అనేది కూడా కొంతమందిలో డిటెక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకొంతమందిలో బ్రెయిన్ స్ట్రోక్లకు అగైన్ స్ట్రోక్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఐ థింక్. సో బ్రెయిన్ క్యాన్సర్ అనేది కూడా వస్తుంది. అండ్ ఒకప్పుడు చాలా వరకు ఎక్కువగా బ్లడ్ క్యాన్సర్స్ అనేవి బాగా వినిపించేవి. రేర్గా వచ్చేది, వచ్చిన బ్లడ్ క్యాన్సర్తోనే, అది కూడా ఫైనల్ స్టేజ్లో ఉండేవాళ్ళు, చనిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏదైతే బ్లడ్ క్యాన్సర్ ఉందో అది తగ్గిపోయింది కంప్లీట్గా. అంటే చాలా తక్కువ మందిలో మేబీ వస్తూ ఉండొచ్చు. బట్ బ్రెయిన్ క్యాన్సర్ కూడా అగైన్ వినిపిస్తుంది కాబట్టి సో దీనికి రీజన్స్ ఏంటంటారు? బ్రెయిన్ క్యాన్సర్ కి, బ్లడ్ క్యాన్సర్ అండ్ బ్రెయిన్ క్యాన్సర్స్ మనం యూజువల్లీ చిన్నపిల్లల్లో చెప్పుకుంటాము. ఓకే. పిల్లల్లో కనుక ఒకవేళ క్యాన్సర్స్ వస్తే ఈ రెండు మోస్ట్ కామన్ క్యాన్సర్ పిల్లల్లో వచ్చేది ఏంటంటే లుకీమియాస్ అండి. అది బ్లడ్ క్యాన్సర్స్. లుకీమియాస్ 2 types, AMLs అండ్ ALL అని అంటాము. ALL అనేది మోస్ట్ కామన్ పిల్లల్లో వస్తుంది. ఓకే. పిల్లల్లో వచ్చిన లుకీమియాస్ అనేది చాలా వరకు క్యూర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 90% దాకా రిమిషన్ అంటాం అనమాట. ట్రీట్మెంట్ ఇస్తే నార్మల్ కణాలకు వచ్చేస్తాయి కెనాల్ అనేవి. 90 to 95% వరకు క్యూర్ రేట్స్ ఉన్నాయి. మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రగ్స్ ఇచ్చినప్పుడు, టెక్నాలజీ వాడినప్పుడు, జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు. బట్ కానీ అంటే చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ 3 years పిల్లల్లో, 5 years లోపు పిల్లల్లో, చాలా చిన్న ఏజ్లో వస్తుంది. అగైన్ ఇప్పుడు వాళ్ళది అంటే ఎదిగే ఇది క్రమంలో ఉన్న టైంలో వీళ్ళకి ఇది డిటెక్ట్ అవ్వడానికి లేకపోతే ఈ బ్లడ్ క్యాన్సర్ పర్టికులర్గా రావడానికి రీజన్స్ ఏంటంటే? బ్లడ్ క్యాన్సర్కి యాక్చువల్గా రీజన్స్ జన్యుపరంగా వచ్చే అంటే వంశపారపరంగా వచ్చే తక్కువ అండి. ఓకే. వంశపారపరంగా అయితే పాసిబిలిటీస్ కొన్ని ఉన్నాయి కానీ బట్ రేర్. మనం ఇప్పుడు సపోజ్ ఒక 100 మంది పిల్లల్లో ఒక బ్లడ్ క్యాన్సర్ చూసామనుకోండి, నాట్ మోర్ దెన్ 5 to 10% ఒక వంశపారపరంగా వచ్చేవి అని చెప్పుకోవడానికి ఉండదు. సో చాలా వరకు వాళ్ళలో జరిగే మ్యూటేషన్స్, బ్లడ్లో ఏదో ఒక మ్యూటేషన్ జరుగుతుంటుంది. అది ర్యాండమ్ అంటామంటే, ఇంకా దానికి ఒక కారణం అంటూ ఉండదు. ఎవరికి వస్తుందో చెప్పలేము, ఏ టైంలో వస్తుందో చెప్పలేము, ఏ ఏజ్కి వస్తుందో చెప్పలేము. యాక్చువల్లీ జెంట్స్కి అదే బాయ్స్కి వస్తుందా గర్ల్స్కి వస్తుందో కూడా చెప్పలేము. అంటే ర్యాండమ్ ఈవెంట్. బాడీలో ఒక బ్లడ్ కణం ఎక్కడన్నా మ్యూటేషన్ జరిగిపోయింది అనుకోండి, అది కూడా క్యాన్సర్కి సంబంధించిన మ్యూటేషన్ జరిగితే మొత్తం క్యాన్సర్గా మారిపోతుంది. అండ్ అగైన్ ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వచ్చింది. అంటే తక్కువ ఏజ్లోనే మనం 3 years 2 years బేబీస్కి చూస్తున్నాం కాబట్టి, అంటే వీళ్ళు కన్సీవ్ అయ్యి ఊమ్లో ఉన్నప్పుడే ఫార్మేషన్ అనేది అక్కడే మ్యూటేషన్స్ అనేవి స్టార్ట్ అవడం జరుగుతుందంటారా, లేకపోతే పుట్టిన తర్వాత మేబీ 1 or 2 yearsకి ఈ ప్రాసెస్ అంతా జరిగి వాళ్ళలో బయటపడుతుందంటారా? మ్యూటేషన్ లోపల ఇండిట్రో అంటాం, లోపల గర్భంలోనే ఉన్నప్పుడు జరగడం అనేది అన్యూజువల్. ఓకే. సో ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్కంపాటబుల్ విత్ లైఫ్. లోపలే కానీ లుకీమియా లాగా కణాలు కానీ ఫామ్ అయితే లోపలనే గర్భం అబార్ట్ అయిపోతుందండి. సో లుకీమియా అనేది లోపల రావడం అనేది కొంచెం అన్యూజువల్. ఓకే. పిల్లలు వన్స్ బయట వచ్చిన తర్వాత కొంచెం పెద్ద ఏజ్ పెరిగే కొద్దీ అప్పుడు స్టార్ట్ అవుతుంది. మనం ఆవరేజ్ ఏజ్గా చూసుకుంటే 5 to 15 years లోపలే మనం లుకీమియాస్ అనేది చూస్తూ ఉంటాం. ఓకే. 5 years నుంచి 15 years లోపు. నాట్ కొంతమందిలో 3 years 2 years చూసి ట్రీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. 5 to 15 yearsలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లుకీమియాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆ లుకీమియాస్లో కూడా నేను చెప్పినట్టు ALL లుకీమియా అనేది మోస్ట్ కామన్, అనదర్ AML అన్యూజువల్. చాలా వరకు మంచి ట్రీట్మెంట్స్ వచ్చినాయి ALL ట్రీట్మెంట్స్లో. జాగ్రత్తగానే మనం టైం కానీ ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే ఆల్మోస్ట్ చాలా వరకు క్యూర్ అవుతుంది. బట్ వన్ సైడ్ ఎఫెక్ట్ ఇస్ లాంగ్ టర్మ్ కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అంటే పిల్లలు ఎదిగే పిల్లలు కాబట్టి కీమోథెరపీ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్, గ్రోత్ రిటార్డేషన్ కొంచెము మిగతా పిల్లలతో పోల్చుకుంటే అంత కాంపిటేటివ్గా ఉండకపోవడము. బట్ దే విల్ బీ బట్ ఎండోక్రైనోపతీస్ అంటాం, కొంచెం హార్మోనల్ డెఫిషియన్సీస్, గ్రోత్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓవరాల్గా చూసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అయితే లాంగ్ టర్మ్లో కొంచెం క్యారీ ఓవర్ అవుతాయి అనమాట. సో మనం లైఫ్ సేవ్ చేసుకోవాలి కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆర్ బేర్ వాట్ ఎవర్ ఇస్ దట్ కాంప్లికేషన్స్ ఇన్ ఫ్యూచర్. సో ప్యారలల్గా వాళ్ళు కంటెంపరీ చిల్డ్రన్ కానీ చూసుకుంటే దే మే ఫేర్ లిటిల్ లెస్ ఇన్ స్టడీస్ ఆర్ వాట్ ఎవర్ ఇన్ కాంపిటేటివ్. ఓకే. సో అంత యాక్టివ్గా అంటే ట్రీట్మెంట్ ఇదంతా అయిన తర్వాత కూడా మేబీ ఆ ఎఫెక్ట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి అది చాలా మంది దే కమ్ యాజ్ ఏ నార్మల్ పర్సన్ అవుట్ సైడ్, బట్ వెన్ యూ సీ దేర్ కాగ్నేటివ్ ఇంపైర్మెంట్స్ అని అంటే వాళ్ళ తెలివితేటల్ని పోల్చుకుంటే మాత్రం ఇంతో అంత కొంచెం మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళంతా యాక్టివ్గా అయితే ఉండరు. అదే అండి, మెంటల్లీ రిటార్డ్ లాగా అట్లేమో అవ్వరు, బట్ గ్రోత్ అనేది కొంచెం రిటార్డెడ్గా ఉంటుంది కాబట్టి కంపేర్ టు దేర్ పియర్స్ కొంచెం తక్కువగానే ఉంటుంది. మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు కొంచెం ఇన్యాక్టివ్గా అనిపిస్తుంది. సో దట్ డజంట్ పుట్ ఎవ్రీ పేరెంట్ అనేది ట్రీట్మెంట్ అవాయిడ్ చేయలేము, బికాస్ లుకీమియా వన్ ఆఫ్ ద డేంజరస్ టైప్. ఓకే. ఇఫ్ యూ లీవ్ దెమ్ ఇట్స్ ఆల్మోస్ట్ డెడ్లీ.
ఓకే. సో వన్స్ యూ స్టార్ట్ థెరపీ ఆల్మోస్ట్ క్యూరబుల్. సో అంత ఇంపార్టెంట్ అన్నమాట. రైట్. సో అంటే మళ్ళీ అగైన్ చెప్తున్నారు పేరెంట్స్కి, ఒకవేళ అంటే పిల్లలు కొంచెం ఇన్యాక్టివ్గా ఉంటారు అంటే వద్దులే అని ట్రీట్మెంట్ అలా వద్దనుకునే పేరెంట్స్ కూడా ఉంటారు కాబట్టి అట్లాంటివి చేయకండి, అది లైఫ్కే చాలా డేంజర్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ట్రీట్మెంట్ మాత్రం చేయిస్తే క్యూరబుల్ అని చెప్తున్నారు కాబట్టి పిల్లలకి ట్రీట్మెంట్ చేయిస్తే ఆఫ్టర్ దట్ ఫర్దర్గా ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కానీ వాళ్ళు హ్యాపీగా సర్వైవ్ అవుతారు. అది కూడా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అనే చెప్తున్నారు కానీ అది మరీ సివియర్గా వాళ్ళ లైఫ్ మొత్తం ఇబ్బంది పడేంత ఉండవని చెప్తున్నారు కాబట్టి. సో ట్రీట్మెంట్ టైంలోనే లిటిల్ హెయిర్ లాస్, నాజియా, వామిటింగ్ ఇలాంటివన్నీ, వామిటింగ్ సెన్సేషన్ ఎవరికైనా ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ కాబట్టి స్కూల్కి వెళ్తారు, ఓకే, పిల్లల్ని అంటారు. వీ హ్యావ్ సీన్ చిల్డ్రన్ కొంతమందిలో ట్రీట్ అయిపోయిన వాళ్ళల్లో అంటే మేబీ నేను డైరెక్ట్గా ట్రీట్మెంట్ చూడలేదు, మా ప్రొఫెసర్స్ దే హ్యావ్ ట్రీటెడ్ అట్ ద చిల్డ్రన్ స్టేజ్లో ట్రీట్ చేసిన వాళ్ళలో పెళ్ళయి పిల్లల్ని తీసుకుని వచ్చి సార్ చేతిలో పెట్టి మీరే పేరు పెట్టండి అన్న రోజులు కూడా ఉన్నాయి. ఓకే. సో హ్యాపీగా వాళ్ళ లైఫ్ పిల్లలు కూడా నార్మల్ లైఫ్, రీప్రొడక్టివ్ లైఫ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ కెన్ లీడ్ ఏ నార్మల్ లైఫ్. జస్ట్ ఒక పాయింట్ చెప్పడానికి వెదర్ రియల్లీ ఏమీ ఉండదా ఫ్యూచర్లో అంటే లిటిల్ బిట్ ఈ సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు, కొంచెం ఉంటుందని చెప్తున్నారు కానీ బట్ అగైన్ మొత్తం లైఫ్ మొత్తాన్ని వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేస్తుంది, లేకపోతే వాళ్ళ లైఫ్ అక్కడితో ఇదైపోతుందని ఇలా అయితే లేదు. మొత్తం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి కాబట్టి ఫర్దర్గా కూడా వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, జాబ్స్ చేసుకోవచ్చు, పెళ్లి చేసుకుని సంతానం పిల్లల్ని కూడా హ్యాపీగా కనొచ్చు అని చెప్తున్నారు కాబట్టి అందుకే ఇంత క్లియర్గా చెప్తున్నారు. సో మనం మొత్తం ఏ టైప్స్ ఎక్కువగా వస్తుందని చెప్పుకుంటూ ఉన్నాం. సో టెస్ట్లు విషయానికి వస్తే మామూలుగా అన్ని రకాల క్యాన్సర్స్కి టెస్ట్లు అనేవి సేమ్ ఉంటాయి అంటారా కన్ఫర్మేషన్కి, లేకపోతే అగైన్ డిపెండ్స్ ఆ టైప్ని బట్టి, టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అంటారా? ఆల్మోస్ట్ అంటే పెద్దవాళ్ళు చూసుకుంటే చాలా వరకు క్యాన్సర్స్లో బయాప్సీ అనేది కంపల్సరీ ఉంటుందండి. ఓకే. బయాప్సీ అంటే ఏంటంటే ఎక్కడన్నా ఒక గడ్డ కానీ ఏదన్నా రొమ్ములో కానీ ఎక్కడన్నా కానీ తెలుసుకుంటే దాన్ని ముక్క పరీక్ష పంపిస్తాం. సంహౌ ఒక నీడిల్ పెట్టి ఒక చిన్న పీస్ తీసి చాలా చిన్నది, అదేదో పెద్ద ఆపరేషన్ అనుకుంటారు బయాప్సీ. బట్ బయాప్సీకి యాక్చువల్లీ చాలా వరకు అట్ ప్రెసెంట్ ఇప్పుడు చాలా మంది భయపడుతున్నారు, అపోహపడుతున్నారు. అది వన్స్ బ్రేక్ చేసి తీయడం వల్ల ఇంకా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది క్యాన్సర్, లేదంటే అప్పటి వరకు ఏమీ కనిపించని సిమ్టమ్స్ ఆల్ ఆఫ్ సడన్గా బయాప్సీ చేశాక చాలా వరకు చేంజెస్ కనిపిస్తుంది, పెయిన్ అంటున్నారని ఇలా చాలా అపోహలు, సందేహాలు, భయాలు. మీరు చెప్పింది అయితే నిజమే. చాలా మంది బయాప్సీ చేసినందులో సపోజ్ బయాప్సీ అనగానే నేను ఒక నార్మల్ పర్సన్ అనుకున్నాను, ఎవరినో వచ్చి నీ దాంట్లో ఏమన్నా గడ్డ ఉంటే బయాప్సీ చేయాలి అన్నారు అనుకోండి, నేను ఎట్లా ఊహించుకుంటాను, ఒక నీడిల్ పెడతారు, లోపలికి పంపిస్తారు, తీస్తారు, తీసేటప్పుడు ఆ కణాలు ఏమైనా జారి బ్లడ్లోకి పడిపోతాయా, బాడీలోకి వెళ్ళిపోతాయా, పైనుంచి తీసేటప్పుడు చర్మం మీద చేరుతుందా అనేది ఉంటుంది. యాక్చువల్లీ బయాప్సీ ప్రొసీజర్ వాళ్ళకని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనము వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ప్రొసీజర్. నీడిల్ లోపలికి వెళ్ళేటప్పుడు సేఫ్గా వెళ్తుంది, ముక్కని తీసేటప్పుడు లోపల హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటుందండి, ఒక ప్యాకెట్ లాగా ఎన్క్లోజ్ అయిపోతుంది, ఎన్క్లోజ్ అయిపోతుంది ఇట్లా లోపల. బయట ట్రాక్ట్ వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఏ టిష్యూస్ అవుట్ సైడ్ నార్మల్ టిష్యూ టచ్ కాదనమాట ఆ క్యాన్సర్ కణం అనేది, ఆ నీటి లోపలే ఉండిపోతుంది, దాన్ని ఎన్క్లోజ్ అయిపోతుంది. సో గడ్డ లోపల వెళ్ళినప్పుడే ముక్క పరీక్ష చేస్తుంది. ముక్క పరీక్ష ఎంత చాలా చిన్నదండి, మన గోర అంతకంటే సగంలో సగం చిన్నగా ఉంటుంది ముక్క, అది మనకి ఆల్మోస్ట్ కంటికి కూడా పంపించి సపోజ్ మనం ఇంజెక్షన్ ఇచ్చే నీడిల్ ఒకవేళ మనం ఎక్కడ మన మీద గుచ్చుకుంటే ఎంత చర్మం దాంట్లోకి వెళ్తుంది, చాలా చిన్నది వెళ్తుంది, అంతే ఉంటుంది డాట్ లాగా ఉంటుంది అనుకోండి సార్, కరెక్ట్ డాట్ లాగా ఉంటుంది. దాన్నే తీసి ఒక లిక్విడ్ లో వేసి టెస్టింగ్ పంపిస్తాం. అంతకంటే ఏముండదు. బయాప్సీ ఈజ్ నాట్ లైక్ కట్టింగ్ విత్ నీడిల్ కట్ చేసి ఓపెన్ చేసి గడ్డను తీసి ఇదేమీ ఉండదు, నాట్ అన్ ఆపరేషన్. జస్ట్ ఒక నీడిల్ లాగా పంపించేసి తీసుకొని దాన్ని టెస్ట్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఎవరైనా యూట్యూబ్లో హౌ ఏ బయాప్సీ ఇస్ డన్ అనేది ట్రూ కట్ బయాప్సీ అంటాం, దాని పేరే ట్రూ కట్ నీడిల్ బయాప్సీ. ఎంత స్మాల్ నీడిల్ పెడతారు, ఎంత సేఫ్గా చేస్తారు అనేది సెర్చ్ చేశారు అనుకోండి యూట్యూబ్లో, ఇప్పుడంతా సో అర్థమైపోతుంది. ఫస్ట్ బయాప్సీ అనేది చాలా వరకు ఆల్మోస్ట్ ఫ్యూ క్యాన్సర్స్లో కొంచెం మీరు అన్నట్టు లుకీమియాస్ వాటిలో బయాప్సీ యూజువల్లీ చేయము, బోన్ మేర బయాప్సీ అని చేస్తాం. చాలా వరకు బ్లడ్లోనే మనం డిటెక్ట్ చేసుకోవచ్చు, బ్లడ్ని టెస్టింగ్ పంపించడం. సో చాలా వరకు ఆల్మోస్ట్ 90 to 95% ఆఫ్ ది క్యాన్సర్స్ ని బయాప్సీ ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటాం. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత స్టేజింగ్ వర్కప్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఏ స్టేజ్ లో ఉందని తెలుసుకోవడానికి అగైన్ ఏ టెస్ట్లు చేస్తారు? చాలా వరకు ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్ లో పెట్ సిటీ అనేది మోస్ట్ కామన్ గా వాడుతున్నాం అండి. పెట్ స్కాన్ ఎంత స్టేజ్ వెళ్ళిందా అనేది ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ది ట్యూమర్స్ కి అది వాడుతున్నాము.
చేస్తున్నాము. కొన్ని ఫ్యూ క్యాన్సర్స్లో పెట్ సిటీ స్కాన్ అనేది అవసరం ఉండదు. ఓకే, కొన్ని ట్యూమర్స్లో అంటే స్పెసిఫిక్ కొన్ని ఉన్నాయి, వాటిలో అంత పెద్ద రోల్ ఉండదు. బట్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ది క్యాన్సర్స్లో మనం పెట్ సిటీ వాడుతున్నాం. కొన్నిటికి బ్రెయిన్లో వస్తే మాత్రం ఎంఆర్ఐ చేపిస్తాం. ఎంఆర్ఐ బ్రెయిన్కి మోస్ట్ సెన్సిటివ్. సో పెట్ సిటీ ఎంఆర్ఐ స్కాన్ అనేది చాలా వరకు వాడుతున్నాం. స్టేజింగ్ అయిపోతుంది. సో దాని ద్వారా స్టేజ్ అయిపోయిన తర్వాత క్యూరబుల్ ఇన్క్యూరబుల్ అని డివైడ్ చేస్తాం ఫస్ట్ స్టేజ్ని బట్టి. 90 to 95% ఆల్మోస్ట్ స్టేజ్ 4 క్యాన్సర్స్ ఆర్ ఇన్క్యూరబుల్ ఉంటాయండి. స్టేజ్ 4 ఎస్, ట్రీటబుల్. ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ చాలా వరకు అన్నీ చెప్పకూడదు, ఎందుకంటే ఒకవేళ క్యాన్సర్ తీసుకుంటే హండ్రెడ్స్ ఉన్నాయి. ఏది అనేది మళ్ళీ అగైన్ ఇక్కడ డిపెండ్స్ అంటారు. అయితే ఈవెన్ 4th స్టేజ్ లో ఉన్న పేషెంట్ కండిషన్ బట్టి మేబీ క్యూర్ అవ్వచ్చు. ఓకే, సో అలా కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి కొన్ని కంప్లీట్ రెస్పాన్సెస్ కూడా చూసాం. కంప్లీట్ ట్రీట్మెంట్ ఇచ్చే టైంలో స్కాన్ చేస్తే అన్ని మాయమైపోతాయి అనమాట. ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్మెంట్ ఆఫ్ థెరపీలో 4th స్టేజ్లో కూడా ఏమన్నా 4th స్టేజ్లో సో చాలా వరకు కొన్ని ట్రీటబుల్ అనమాట. అడ్వాన్స్మెంట్స్ ఎట్లా వచ్చాయంటే ఇంతకుముందు మనం కీమోథెరపీ అనేది వినేది, మీరు ఇప్పుడు వినుంటారు. ఇమ్యూనోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ. ఏమవుతుందంటే ప్రతి గడ్డని మనం మాలిక్యులర్ టెస్ట్కి పంపిస్తున్నాం. మాలిక్యులర్ టెస్ట్ పంపించినప్పుడు ఆ మాలిక్యుల్ కణంలో ఏమన్నా స్పెసిఫిక్ జీన్ ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదని చూస్తాం. ఆ ప్రాబ్లం ఉన్న జీన్కి ఏమన్నా మందు అవైలబుల్ ఉందా లేదని చెక్ చేస్తాం అనమాట డేటాబేస్. సో ఆ స్పెసిఫిక్ టార్గెటబుల్ మ్యుటేషన్ కానీ ఉంటే ఓన్లీ ట్యాబ్లెట్తో కానీ ఇమ్యూనోథెరపీలో డ్రగ్స్తో కానీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రెండు అడ్వాన్స్డ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్. సో దీనివల్ల ఏంటంటే మామూలుగా మిగిలిన థెరపీస్ ఏవైతే ట్రీట్మెంట్స్ ఉన్నాయో దానివల్ల ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్, ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి యాక్చువల్లీ విన్నంత వరకు వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా అసలు ఎటువంటి ఇబ్బంది అనేది కూడా ఉండదని కూడా చెప్తూ చాలా వరకు తక్కువ అండి. అసలు టార్గెట్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమంటాం? వామిటింగ్, నాజియా సెన్సేషన్ రావడం, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం, కణాలు పడిపోవడం, వీక్ అయిపోవడం, ఇన్ఫెక్షన్ రావడం, ఇవన్నీ వన్ ఆఫ్ ది కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కీమోథెరపీ. ఇమ్యూనోథెరపీలో అట్లా ఉండదు అనమాట. ఏమన్నా అయితే మహా థైరాయిడ్ కొంచెం తగ్గడం లెవెల్స్, ఇవి మనం జస్ట్ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటే కంట్రోల్కి వచ్చేస్తుంది. సో ఇమ్యూనోథెరపీ చాలా సేఫ్ అనమాట. ఇప్పుడు వచ్చిన రీసెంట్ అడ్వాన్సెస్లో కీమోథెరపీతో పోల్చుకుంటే ఇమ్యూనోథెరపీ కొంచెం బెటర్ రిజల్ట్స్ కూడా ఇచ్చున్నాయి కొన్ని ట్యూమర్స్ లైక్ లంగ్ క్యాన్సర్స్లో. మనం అంటే యాక్చువల్లీ ఇమ్యూనోథెరపీ కానీ లేకపోతే టార్గెటెడ్ థెరపీ కానీ మొత్తం అన్ని రకాల క్యాన్సర్స్కి అప్లికబుల్ అంటారా, లేకపోతే మళ్ళీ ఇవి కూడా కొన్ని క్యాన్సర్స్కి మాత్రమే ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ యూజ్ చేస్తున్నారంటారా? కొన్నిట్లోనే ఎక్కువ యూజ్ ఉందండి ఇమ్యూనోథెరపీ, అన్ని క్యాన్సర్స్ కొన్ని స్పెసిఫిక్ చాలా వరకు ఉన్నాయి. కాకపోతే ఎందుకంటే లంగ్లో ఉంది, గ్యాస్ట్రిక్ క్యాన్సర్లో రోల్ ఉంది, లివర్ క్యాన్సర్లో ఉంది, అట్లాగా అంటే ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్స్లో ఏదో ఒక ప్లేస్లో ఉంటుంది. లంగ్ క్యాన్సర్ చూసుకుంటే ఆపరేషన్ అయిన తర్వాత కొంతమందిలో ఇవ్వచ్చు కూడా, నాట్ ఆల్, కొంతమందిలో ఇవ్వచ్చు, కొంతమందిలో స్టేజ్ 4లో కూడా ఇవ్వచ్చు. స్టేజ్ 4లో ఇప్పుడు మోస్ట్ కామన్ ఇమ్యూనోథెరపీనే ఇస్తున్నారు చాలా వరకు. ఇందాక చెప్పినట్టు మ్యూటేషన్ పాజిటివ్ ఉంటే ఒక టాబ్లెట్ ఫామ్లోనే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇమ్యూనోథెరపీ అవసరం లేదు, కీమోథెరపీ అవసరం లేదు. అట్లాగా కొన్ని క్యాన్సర్స్లో అయితే మనం ఆపరేషన్ చేయకముందు ఇస్తున్నాము. అట్లా డిఫరెంట్ ఇండికేషన్స్ అనమాట. ఎందుకంటే ఒక్కో ట్యూమర్ ఒకలా బిహేవ్ చేస్తుందండి. ఇప్పుడు సపోజ్ రొమ్ము క్యాన్సర్ ఒకలా ఉంటుంది, లంగ్ క్యాన్సర్ ఒకలా బిహేవ్ చేస్తుంది. అది ఎక్కడైతే మొదలైందో దాన్ని బట్టి, స్టేజ్ని బట్టి మన ట్రీట్మెంట్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి. అన్నిటికీ అన్ని రకాల ట్రీట్మెంట్స్ అయితే ఉండదు కంపల్సరీ. రైట్, అంటే నార్మల్గా మనం క్యాన్సర్ అనగానే ట్రీట్మెంట్లోకి వచ్చినట్లయితే కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ అనేది క్వైట్ కామన్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మీరు చెప్తున్నారో టార్గెటెడ్ థెరపీ కానీ లేకపోతే ఇమ్యూనోథెరపీ కానీ, సో ఈ రెండింటితోనే మనం క్యూర్ చేసేసుకోవచ్చు అంటారా? కీమో, రేడియేషన్, సర్జరీ ప్రిఫర్ చేయాల్సిన అవసరం పడదంటారా క్యాన్సర్స్లో ఇప్పుడు చూస్తున్న దానిలో? ఎర్లీ స్టేజ్లో ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అంత రోల్ లేదండి. సపోజ్ స్టేజ్ 1 to stage 3 ఉంటే పేషెంట్స్కి ఓన్లీ ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీతో క్యూర్ చేసుకోలేము. చాలా వరకు సర్జరీ అవసరం ఉంటుంది. ఓకే, సో ఈ రెండింటితో చేయడం ఓన్లీ అదే వాడి మనం క్యూర్ చేసుకోవాలనేది ఆల్మోస్ట్ ఏ ట్యూమర్ సైట్లో కూడా లేదు. ఓకే, నేను ఇదంతా చెప్పేది ఎప్పుడైనా స్టేజ్ 4 దాటినప్పుడు. ఓకే, సో స్టేజ్ 4 వాళ్ళకి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినవి స్టేజ్ 4 వాళ్ళకి యూజ్ అవుతాయి, ఎక్కువ యూజ్ అవుతాయి. ఈవెన్ స్టేజ్ 1, 3లో కూడా యూజెస్ చాలా ఉన్నాయి. సైట్ వైజ్ కొన్నిటికి ఎక్స్ట్రా కొన్ని లొకేషన్స్లో యూజ్ చేస్తాం ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ. ఓకే, సో అగైన్ అది డిపెండ్స్. సో బ్రీఫ్గా చెప్పుకోవాలంటే స్టేజ్ 1 to 3 ఇస్ క్యూరబుల్. క్యూరబుల్ కూడా వీ క్యాన్ డూ సర్జరీ, రేడియోథెరపీ,
అండ్ ఆల్సో కీమోథెరపీ. Okay. ఆ 3 కంబైన్డ్ మొడాలిటీలతో వీ కెన్ క్యూర్ ద డిసీజ్. సో ఎవరికి రేడియోథెరపీ అవసరమా, ఎవరికి సర్జరీ అవసరమా, ఎవరికి కీమోథెరపీ అవసరం అనేది సైట్ని బట్టి, Okay. ఆ సైట్లో కూడా 1, 2, 3 స్టేజెస్లో ఏ స్టేజ్లో ఉన్న దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాము. Okay. ఈచ్ సైట్కి ఈచ్ స్టేజ్కి డిఫరెంట్ ట్రీట్మెంట్ సీక్వెన్స్ వేరుగా ఉంటుంది Okay. అన్నమాట. సో ఆల్ ట్యూమర్స్కి ఆల్ సర్జరీ సీక్వెన్స్, ఫస్ట్ సర్జరీ చేసి కీమోథెరపీ చేయాలి, తర్వాత రేడియోథెరపీ చేయాలని సీక్వెన్స్ కూడా సేమ్ ఫాలో అవడం. ఎందుకంటే యాక్చువల్లీ ఇది కూడా చెప్పాలి డాక్టర్, చాలా మంది కూడా ఈ అపోహ కూడా ఎక్కువగా ఉంది. అదేంటి మాకు తెలిసిన వాళ్ళలో క్యాన్సర్ వస్తే ప్రాసెస్ ఇలా చేశారు, సర్జరీ చేసి తర్వాత కీమో చేశారు, రేడియేషన్ చేశారు. మనకేమో అసలు కీమో లేకుండా డైరెక్ట్ సర్జరీ చేశారు, తర్వాత రేడియేషన్ చేశారు. డిఫరెంట్గా ఉంది, చేయలేదు ట్రీట్మెంట్. కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేదు, మాకు కీమో ఇవ్వలేదు, డైరెక్ట్ సర్జరీ చేశారు, రేడియేషన్ చేసి పంపించేశారు, ఇవ్వలేదు, తగ్గలేదేమో అన్న అపోహలో అట్లా కూడా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అది కూర్చొని మాట్లాడాలి యాక్చువల్లీ పేషెంట్. ఎందుకు మీకు ఫస్ట్ కొంతమందిలో స్టేజ్ 3లో ఏమవుతుందంటే డైరెక్ట్గా సర్జరీ చేస్తే చాలా పెద్ద సర్జరీ చేయాల్సి వస్తుంది గడ్డ పెద్దగా ఉన్నప్పుడు. సో అప్పుడు ఏమవుతుందంటే డిఫెక్ట్ ఎక్కువ అయిపోతుంది పేషెంట్. సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకోండి, రొమ్ములో పెద్ద గడ్డ ఉన్నప్పుడు సర్జరీ చేసినప్పుడు వాళ్ళు పెద్ద డిఫెక్ట్ ఎక్కువ అయ్యేసరికి వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. సర్జరీ కూడా కంప్లీట్గా చేయలేకపోవచ్చు, అంత గడ్డ మిగిలిపోవచ్చు, మార్జిన్ పాజిటివ్ ఉంటాం. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తామంటే కొంచెం కీమోథెరపీ ఇనిషియల్గా ఇస్తాం అనమాట. సో ఇచ్చినప్పుడు గడ్డ చిన్నది అవుతుంది. సో లేటర్ ఆన్ మనకు సర్జరీ చేసే అవకాశాలు ఈజీగా ఉంటుంది. సో అలాంటి ఇండికేషన్స్ కొంతమందిలో ఉంటాయి, కొంతమంది ఉండవు. స్టేజ్ 1 అనుకోండి చాలా చిన్నదిగా ఉంటుంది, డైరెక్ట్గా సర్జరీ చేసేస్తాము. ఓకే, సో వాళ్ళకి కీమో ఇవ్వాల్సిన ఇది ఉండదు కాబట్టి డైరెక్ట్ సర్జరీ చేసి ఫర్దర్గా రేడియేషన్ లేదు, ఒకవేళ అవసరం పడుతుందంటే కీమో తక్కువ అంటే డోసేజ్ అది కూడా మళ్ళీ ఇన్ని డేస్ ఇన్ని సార్లు ఉంటుంది కదా, 6 times 7 times పేషెంట్ టు పేషెంట్. సో వీళ్ళు క్యాజువల్ గా ఏముంటుంది, పక్కింటి వాళ్ళకి సర్జరీ అయింది, మాకు కాలేదు, వాళ్ళకి కీమో ఫస్ట్ ఇచ్చారు, మాకు వాళ్ళ ప్రాసెస్ ఒకలా ఉంది, మా ప్రాసెస్ యాక్చువల్లీ డీటెయిల్స్ తెలియదు లోపల. సో వాళ్ళు గ్రాస్ గా వింటారు అనమాట. అసలు సార్ ఏమో రేడియోథెరపీ నాకు పెడతా అన్నారు, వాళ్ళకి పెట్టలేదు, ఇద్దరికి బ్రెస్ట్ క్యాన్సర్ అయి ఉండొచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ లోనే ఇన్ని ఉంటాయి అనమాట. ఒక బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే 3 వేరియంట్స్ ఉంటాయి. ట్రిపుల్ నెగటివ్ అని, హార్మోనల్ పాజిటివ్ అని, HER2 పాజిటివ్ అని 3 వేరియంట్స్ ఉంటాయి. సో అది కూడా స్టేజ్ని బట్టి 3 వేరియంట్స్గా మారిపోతూ ఉంటాయి. సో అన్ని రకాలుగా ఉంటుంది అనమాట. సో డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి కాబట్టి స్మాల్ థింగ్ కాదు. ఓకే, సో ఏదైనా కానీ వన్స్ ఆ టెస్ట్ రిపోర్ట్స్ అవన్నీ చూసిన డాక్టర్స్కి తెలుస్తుంది కాబట్టి వాట్ ఈజ్ వాట్ అనేది, ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ప్రొసీజర్నే ఫాలో అవుతుంటారు. సో అందరికీ సేమ్ టైప్ ఆఫ్ ఇది అనేది ఖచ్చితంగా ఉంటుంది. టెస్ట్లు అన్ని అయిపోయిన తర్వాత ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏదైతే మీకు బెస్ట్ ఉంటుందా అని చెప్పి మేము ఒక ప్లాన్ ప్రిపేర్ చేస్తామండి. మల్టీ డిసిప్లినరీ టీంలో కూర్చొని సర్జన్తో కూర్చుంటాం, మెడికల్ ఆంకాలజిస్ట్ కూర్చుంటారు, రేడియోథెరపిస్ట్ కూర్చుంటారు. ఆ స్టేజ్కి వాళ్ళకున్న మాలిక్యులర్ టెస్ట్ అనాలిసిస్ని బట్టి ఫస్ట్ ఏది ఇస్తే బెస్ట్, తర్వాత ఏది ఇస్తే అని ఒక మొత్తం టోటల్ ట్రీట్మెంట్ కోర్స్ అనేది చెప్పేస్తాం ఆ పేషెంట్కి. అట్లానే ఇనిషియల్ టు ఎండ్ వరకు ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలనేది ఫస్ట్ మీరు మొత్తం ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ ఒక 10 minutes వచ్చిన బ్రెస్ట్ పేషెంట్కి ఇంకోలాగా ఉంటుంది అనమాట. ఎవరికి అంత దగ్గరికి పోలికి లేకపోవచ్చు, ఇద్దరిది బ్రెస్ట్ క్యాన్సర్ అయి ఉండొచ్చు. ఓకే, సో వాళ్ళకి ఒకలా ఉండొచ్చు, వీళ్ళకి ఒకలా ఉండొచ్చు. సో అట్లా అని చెప్పి మీరు ఏమి అంత ఎవరు కానీ అట్లా థింక్ చేయకూడదు, వేరే వాళ్ళకి ఇట్లా అయింది ఇట్లా అయింది. సో కంపారిజన్స్ అయితే పెట్టుకోవద్దని చెప్తున్నారు. బెస్ట్ ఇవన్నీ పోవాలంటే ట్రీట్మెంట్ చేసే డాక్టర్ దగ్గరకు 10 నిమిషాలు కూర్చొని అన్ని డిస్కస్ చేస్తే రైట్ అపోహాలు కానీ ఏవైనా కానీ అన్నీ పోతుంది. సో ఖచ్చితంగా తెలుసుకోవాలి కూడా అసలు ఏంటి, ఏ స్టేజ్లో ఉంది మనకి ప్రాసెస్, అది ఏంటని ఖచ్చితంగా. ఐ థింక్ డాక్టర్స్ కూడా అంత టైం కేటాయించి చెప్పడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఆ పేషెంట్కి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకురమ్మని చెప్పి వాళ్ళు ముందే అన్ని క్లియర్గా చెప్పడం కూడా చేస్తూ ఉంటారు. ఎట్లా ఉంటుంది ప్రాసెస్, ఎన్ని మంత్స్ వరకు ఉంటుంది, లేకపోతే ఎన్ని డేస్ వరకు మీకు ట్రీట్మెంట్ సర్జరీ ఇవన్నీ ఉంటాయి అనేది క్లియర్గా చెప్తారు. కాబట్టి సో ఫస్ట్ మీరు డాక్టర్ చెప్పింది నమ్మి అది ఫాలో అయిపోండి. పక్కన వాళ్ళవి, చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా జరిగాయి, మనకి ఇలా జరిగిందనే ఆలోచన మాత్రం చాలా వరకు కూడా అసలు అట్లాంటి థాట్సే పెట్టుకోవద్దు. అండ్ అగైన్ ఇంకొకటి కూడా అడగాలి డాక్టర్ గారు, చాలా మందిలో ఉండే సందేహం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్లోనే చాలా మందికి ఫస్ట్ కీమోస్ ఇచ్చినప్పుడు కొంచెం ఏదైతే ఉందో తగ్గుతుంది దాని సైజు, తర్వాత సర్జరీ ప్రిఫర్ చేస్తారని మీరు చెప్పారు కదా. బట్ ఇంకొంతమందిలో ఉన్న అపోహ ఏంటంటే కీమో ఇచ్చిన తర్వాతే ఇంకా కొంచెం ఆ కణిత సైజు పెరిగినట్టు అనిపిస్తుంది, మాకు పెయిన్ వస్తుంది, ఈ బయాప్సీ కీమో చేశాక ఇంకా ఎక్కువైపోయిందని చెప్పేసి అంటే అలా భయపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? బ్రెస్ట్ క్యాన్సర్ చాలా వరకు 80 to 85% ఆఫ్ ది పేషెంట్స్లో ఒకవేళ ఇనిషియల్గా కీమో కానిస్తే 85%లో తగ్గుతుందండి. కొంతమందిలో కీమో రెసిస్టెంట్ అంటాం, కీమో ఇచ్చినా కూడా గడ్డ ఏదో అలాగనే ఉంటుంది, కొంతమంది పెరుగుతుంది, పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా తక్కువ. సపోజ్ 10% అని చెప్పాను అనుకోండి, ఇప్పుడు ప్రస్తుతం 10% కంటే ఎక్కువగా రెసిస్టెన్స్ అనేది ఉండదు. 90%, 85 to 90%లో తగ్గుతుంది.
ఆ 10% వాళ్ళు ఎవరంటే వాళ్ళల్లో కొంచెం డిసీజ్ బయాలజీ అనేది కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది లోపల. అది ఎవరిలో ఉంటుంది అనేది మనం జస్ట్ బయాప్సీ ద్వారా చెప్పడానికి కష్టం అన్నమాట. సో అలాంటి వాళ్ళల్లో ఎర్లీగా సర్జరీకి వెళ్ళిపోతాం. సో సపోజ్ ఒక పేషెంట్కి మనం 4 cycles ఆఫ్ కీమోథెరపీ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, 4 తర్వాతే మనం సర్జరీ చేయాలని ఆప్ట్ చేసుకున్నాం. బట్ అట్లీస్ట్ 2 తర్వాత 3 తర్వాత కూడా పేషెంట్కి ఉన్నదానికంటే సైజ్ పెరుగుతుంది అనిపిస్తుంది అంటే విత్ ఇన్ 1 week to 10 days నెక్స్ట్ సర్జన్ వాళ్ళు ఆపరేషన్ చేసేస్తారు. ఓకే, ఒకవేళ ట్రీట్మెంట్లో అంటే కొంచెం ఏమన్నా రెసిస్టెన్స్ అని అనిపిస్తుంటే ఆ ట్యూమర్కి, సో చాలా వరకు 90% రెస్పాండ్ అవుతారు. నేను చూడడం అసలు ఆల్మోస్ట్ రేర్ అనుకోండి. ఓకే, సో ఆల్మోస్ట్ ఐ థింక్ ఈవెన్ కీమోస్ కూడా చాలా వరకు 6 కీమోస్ అండ్ అగైన్ మళ్ళీ డిపెండ్స్ పేషెంట్ అది ఎంత సైజ్ లో ఉంది, ఎంత వరకు స్ప్రెడ్ అయింది దాన్ని బట్టి వాళ్ళకి 6 months కీమో నడుస్తుంది సర్జరీకి ముందు. 6 months నడుస్తుంది. ఓకే, సో ఎవ్రీ 3 weeks ఇస్తాము ఫస్ట్ 4 cycles, తర్వాత వీక్లీ వన్స్ ఒక 12 weeks ఇస్తాం. సో అట్లా కంబైన్ గా చూసుకుంటే ఆల్మోస్ట్ 8 to 12 months ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది క్యాన్సర్ లో. అంత ఓపిక్గా ఉంటుంది. రైట్. అండ్ ఇంకొకటి కూడా అడగాలి, చాలా మంది ఎవరికైతే బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించి సందేహం కానీ లేకపోతే వచ్చిందని తెలిసిన తర్వాత సర్జరీకి కానీ ట్రీట్మెంట్కి కానీ చాలా మంది రాకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మొత్తానికి తీసేస్తారు. క్యాన్సర్ వచ్చిందంటే మొత్తం ఆ పార్ట్ అంతా తీసేస్తారు. సో చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అసలు చేయించుకోకుండా ఎన్ని డేస్ సర్వైవ్ అయితే అన్ని డేస్ ఉన్నాము, ట్రీట్మెంట్ ఇవన్నీ వద్దనుకొని ఉండే వాళ్ళు కూడా చాలా మంది లేకపోలేదు. వాళ్ళకి మీరు మొత్తం రొమ్ము తీయడం అనే కాన్సెప్ట్ ఒకప్పుడు అండి. ఇప్పుడు అనేది బెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. ఏం చేస్తారంటే బ్రెస్ట్లో ఒక 5 cm గడ్డ ఉంది, బ్రెస్ట్ అంతా కలుపుకుంటే ఒక 10 cm ఉంది అనుకోండి. ఆ 5 cm గడ్డ వరకే తీసేస్తారు. తీసిన తర్వాత మిగతా ప్లేస్లో ఎక్కడ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలు ఉన్నా ఏమన్నా మిగిలి ఉన్నా అని ఏమైనా అనిపిస్తే రేడియేషన్ ఇస్తారు కంపల్సరీగా బ్రెస్ట్కి. సో బ్రెస్ట్ కన్జర్వేషన్లో ఓన్లీ గడ్డ వరకే తీస్తాము, మిగతా అది కవర్ చేయడానికి రేడియేషన్ ఇస్తాము. రేడియేషన్ వల్ల కూడా ఏమేమో మాడిపోవడమో కాలిపోవడం అనేది కాదు. మిగతా కణాలు ఎక్కడన్నా అక్కడిక్కడ ఉంటే మళ్ళీ రాకుండా ఉండడానికి రేడియేషన్ ఇస్తాం. సో బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ రిజల్ట్స్ మాస్టెక్టమీ అంటాం. మొత్తం రొమ్ము తీసుకుని పోలిస్తే రెండు సమానమే. సో సపోజ్ PCS బ్రెస్ట్ కన్జర్వేషన్ చేసిన వాళ్ళలో ఒక 10 ఏళ్ళ వరకు బతుకుతారు అనుకుంటే వీళ్ళలో కూడా అన్నీ వీళ్ళు బతుకుతారు. సో ఆ కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చేసింది. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ రొమ్ముని కాపాడడానికే ప్రయత్నిస్తాం. ఇఫ్ ఇన్ కేస్ అంటే ఒకవేళ తీసేసినా ఎటువంటి కండిషన్స్ లో తీస్తారో కూడా ఒకసారి చెప్తారా? కొన్ని కండిషన్స్ ఉంటాయండి. బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ వేర్ నాట్ పాసిబుల్ అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా రేడియేషన్ ఇప్పించుకున్నప్పుడు కానీ, ఏమన్నా జెనెటిక్ అసోసియేషన్ సిండ్రోమ్స్ ఉన్నా కానీ, ఇట్లాంటి కొన్ని స్పెసిఫిక్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో కానీ, ఇట్లాంటి ఓన్లీ 4 or 5 ఉంటాయి. అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్ అంటాం అనమాట. వీళ్ళల్లో మొత్తం బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ మనం అసలు చేయకూడదు అనేది కొన్ని కండిషన్స్ ఉంటాయి. అలాంటి 4 to 5 ఉన్నాయి. అవి కాకుండా ఆల్మోస్ట్ ఎవ్రీ పేషెంట్లో మనం ప్రయత్నించవచ్చు అనమాట. సో ఈవెన్ గడ్డ పెద్దదిగా ఉన్నా కానీ కొంతమందిలో ముందు కీమో ఇచ్చిన తర్వాత గడ్డని చిన్నది చేసుకొని మిగతా బ్రెస్ట్ కన్వర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓన్లీ కీమో ఇచ్చి ఏదైతే తగ్గుతుందో తర్వాత ఓన్లీ ఆ ట్యూమర్ వరకు మాత్రమే రిమూవ్ చేయడం అయితే ఉంటుంది. మొత్తానికి బ్రెస్ట్ అయితే తీయడం అయితే అవసరం ఉండదు. ఓకే, సో అటువంటి అపోహలతో కూడా చాలా మంది అంటే మాక్సిమం తగ్గారు. బట్ ఎక్కడో ఒక 10% మేబీ 2-3% పీపుల్ కూడా ఈ థాట్ ప్రాసెస్లో ఉన్నారు. కాబట్టి సో మీ గురించి అడగడం జరుగుతుంది. కాబట్టి అటువంటి అపోహలు అయితే పెట్టుకోకండి. ఒకవేళ ట్రీట్మెంట్లో మీకు కన్ఫర్మ్ అని తెలిసినా కానీ అడ్వాన్స్డ్వి 4th స్టేజ్లో కూడా ట్రీట్మెంట్ అనేది చేసి హ్యాపీగా మళ్ళీ వాళ్ళ లైఫ్ని లీడ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హార్మోనల్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అని ఉంటాయండి. జస్ట్ రోజుకు ఒక టాబ్లెట్ వేసుకుంటారు, ఇయర్స్ దే విల్ లివ్ నార్మల్లీ. ఓకే, సో నార్మల్ లైఫ్ని హ్యాపీగా ఓన్లీ టాబ్లెట్ తోనే మనం ఆ లైఫ్ని కంటిన్యూ చేయొచ్చు. రైట్. అండ్ చాలా మందిలో కూడా క్యాన్సర్ ఏదైతే వచ్చి ట్రీట్మెంట్ అయిపోయి మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారో వాళ్ళు ఇంకొంతమందిలో కూడా భయం ఉంటుంది, మళ్ళీ అగైన్ రిపీట్ అవుతుంది. ఎందుకంటే కొంతమందిలో ఒకప్పుడు ఉండేది చేయించుకొని ట్రీట్మెంట్ ఒక 15 years బ్యాక్, మేబీ ఒక 20 years బ్యాక్ మనం చూసుకున్నట్లయితే మేబీ 10 yearsకో 15 yearsకో మళ్ళీ తిరగబడము కనిపించడం అనేది స్టార్ట్ అవుతూ ఉండేది. అట్ ప్రెసెంట్ ఇప్పుడు అటువంటి కండిషన్స్ లేకపోయినా బట్ అపోహ అయితే కొంతమందిలో భయం అనేది అంటే అడ్వాన్స్మెంట్ ట్రీట్మెంట్ పెరిగే కొద్దీ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతున్నాయి ఇప్పుడు. సో మనం బెస్ట్ ట్రీట్మెంట్ ఫస్ట్ లోనే ఇచ్చేసాం అనుకోండి, వచ్చే ఛాన్సెస్ ఇన్సిడెన్స్ కూడా తగ్గిస్తాం. కరెక్ట్ ట్రీట్మెంట్ వెళ్ళాలి పేషెంట్కి. ఇనిషియల్లో కానీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు పేషెంట్కి కానీ మనం ఒక సీక్వెన్స్ ఎట్లయితే ఇవ్వాల్సిన విధంగా ఇవ్వకపోతే, ఒక సపోజ్ కీమో పార్ట్ మిస్ చేసాం అనుకోండి, ఇవ్వాలి పేషెంట్కి, బట్ పేషెంట్ కీమోకి రాలేదు మనం సజెస్ట్ చేసినా కానీ, సో సమ్ రీజన్ వాళ్ళ అపోహల వల్ల వాట్ ఎవర్ పక్కన చెప్పడం వల్ల, వాళ్ళకి ఇష్టం లేకనో, కీమోకి భయపడడం వల్ల, ట్రీట్మెంట్ రావడంలో
రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఓకే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళు తీసుకోలేము అని చెప్పినా కానీ మనం ఆ ఇన్సిడెన్స్ ఎంత వస్తుందని చెప్పాలి, ఓకే వాళ్ళతో మాట్లాడాలి, ఫ్యామిలీతో మాట్లాడాలి, వాళ్ళ ఇష్టాలు కూడా మనం తెలుసుకోవాలి, రెగ్యులర్గా ఫాలో అప్ వచ్చే అవకాశం పెట్టుకోవాలి వాళ్ళు. సో ఫస్ట్ ఇయర్లో ఎవ్రీ 3 months పిలుస్తాము చెకప్కి, బాగానే ఉన్నారు అనుకుంటే నెక్స్ట్ ఇయర్ 4 months పిలుస్తాం, అట్లాగా ఫాలో అప్ ఇంక్రీజ్ చేసుకుంటా పోతాం. ఎందుకంటే రీజన్ వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి రీజన్ ఎందుకంటే ఫస్ట్ 2 to 3 years లో చాలా వరకు క్యాన్సర్స్ తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే ట్రీట్మెంట్ అయినా ఫస్ట్ 2 years లో. ఓకే అంటే సపోజ్ ఒక ఈ రొమ్ము క్యాన్సర్లో 20% తిరిగి వస్తాయి అనుకోండి, ఆల్మోస్ట్ ఈ 20% అనేది ఫస్ట్ 3 years లోనే ఉంటుంది ఎక్కువ. అగైన్ అంటే మళ్ళీ రిపీట్ అవడానికి పాసిబిలిటీస్ మీరు అన్నట్లుగా ఏదైనా మిస్ చేయడం వల్ల అంటారా, లేదంటే వేరే కారణాలు కూడా ఉంటాయంట? అది యాజ్ సచ్ దిస్ ఈజ్ బయాలజీ అంటామండి. మనం ఎంత బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ ఒక పలానా క్యాన్సర్కి 100% ఇది రాదు అని చెప్పడానికి ఇప్పటికీ లేదండి. టెక్నాలజీ ఆర్ వాట్ ఎవర్ సైన్స్ ఇట్ ఈస్. ఓకే సో మనం 99% రాకుండా క్యూర్ చేస్తాం, బట్ ఆ 1% లో చెప్పలేము. 100% అనేది ఎవరు గ్యారంటీ చెప్పలేము అన్నమాట. ఓకే కొంతమందిలో స్టేజ్ 1 తీసుకుంటే 95% క్యూర్ అయిపోతాయి అనుకోండి. ఆ 5% ఎందుకు వదిలేస్తామంటే అన్నోన్ ఫ్యాక్టర్ అనేది దట్ నో వన్ నోస్ యాక్చువల్లీ. వాళ్ళలో ఆ 5% ఫ్యూచర్లో ఎప్పుడైనా లైఫ్ టైంలో వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. సో దానివల్ల మన ఫాలో అప్ అనేది ఎప్పుడు అడ్వైస్ చేస్తాం పేషెంట్. ఆ 5% రిస్క్ మాత్రం ఎందుకు ఉంచుకోవాలి. యాక్చువల్ నేను అదే అడుగుదాం అనుకున్నా. అంటే అగైన్ వన్స్ ఎవరైతే అంటే ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయి సర్జరీ కీమో రేడియేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎన్ని ఇయర్స్ వరకు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటారు? ఎన్ని ఇయర్స్ వరకు డాక్టర్తో ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో, ఎన్ని మంత్స్కి ఒకసారి చెకప్స్కి రావటం కానీ ఆ ప్రాసెస్ అంతా అట్లా ఎన్ని ఇయర్స్ వరకు వాళ్ళు కంటిన్యూ చేస్తే మంచిది అంటారు? చాలా వాళ్ళకి క్యాన్సర్స్లో ఆల్మోస్ట్ 5 years అని చెప్తామండి. 5 years ఈజ్ ఎనఫ్ అని చెప్తాం. బట్ అంటే రెగ్యులర్ ఫాలో అప్ ఆన్ టైం సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ 1 to 2 years 3 to 4 months వన్స్ రావాలి. తర్వాత 3rd and 4th year అట్లీస్ట్ 6 months వన్స్ వస్తే సరిపోతుంది. 5th year నుంచి వన్స్ ఏ ఇయర్ ఒక డాక్టర్ని కలవడం అనేది నాట్ ఎన్ ఇష్యూ కదండి. దే రిలేటెడ్ టు దర్ లైఫ్. ఎందుకు అట్లా చెప్తామంటే ఆ స్మాలెస్ట్ రిస్క్ అనేది 1 day ఒకసారి ఎగ్జామిన్ చేస్తాం పేషెంట్ వచ్చినప్పుడు. వాళ్ళకి తెలియకపోవచ్చు. కొంతమందికి ఎట్లా అంటే వచ్చిన చోటే గడ్డ మళ్ళీ తిరిగి రాదు. అది చాలా ఇంపార్టెంట్ విషయం. నాకు కడుపులో గడ్డ వచ్చిందండి, కడుపు అంతా బాగుందని అంటారు. కాకపోతే ఏమంటే తిరిగి వచ్చింది వేరే చోటు ఉంటుంది. ఇక్కడ బిల్ల కట్టచ్చు, ఎముకల్లో చేరచ్చు, నాన్ స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఉంటాయి. ఒకసారి వచ్చి కూర్చొని మాట్లాడితే అసలు వీళ్ళకి మళ్ళీ తిరిగి వచ్చిందా లేదనేది మేము క్లినికల్ ఎగ్జామిన్ చేసి అవసరమైతే ఏమైనా స్కాన్స్ రాసి లేదు అనేది నిర్ధారణ చేసుకోవడానికి ఒక విజిట్ అనమాట. సో ఆఫ్టర్ ఈవెన్ 5 years కూడా ఇంకొక 5 years రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ వచ్చినా సరిపోతుంది అంతే. సో ఓకే రెగ్యులర్గా డాక్టర్తో మాత్రం టచ్లో ఉంటూ ఫాలోఅప్లో ఉంటే కనుక ఖచ్చితంగా అంటే ఫర్దర్గా ఏమన్నా ఒకవేళ ఇబ్బందులు వచ్చినా కానీ చెక్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఆల్మోస్ట్. సో వాళ్ళు మళ్ళీ మీకు సజెస్ట్ చేయడానికి కూడా ఉంటుంది ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే ఇంకేమైనా వేరే హెల్త్ ఇష్యూస్. చాలా మంది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చుంటారు. రైట్ అసలు ఇంకా నాకు బాగుంది వాళ్ళే డిసైడ్ అయిపోయి. ఎందుకంటే క్యాన్సర్ వచ్చినప్పుడు కంప్లైంట్స్ వేరేగా ఉంటాయి వాళ్ళకి. అదే సేమ్ కంప్లైంట్స్ రిటర్న్ వచ్చినప్పుడు ఉండవు. ఓకే సపోజ్ ఇప్పుడు మనకి గర్భసంచి క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళలో బ్లీడింగ్ రావడము, ఇట్లా పొత్తి కడుపులో రావడం కొన్ని సిమ్టమ్స్ అనుకున్న ట్రీట్మెంట్ అంతా అయిపోతుంది, నార్మల్ అయిపోతారు. రిటర్న్ వచ్చినప్పుడు కొంతమందికి అబ్డామిన్ లో గడ్డల్లా ఫామ్ అవుతాయి. వీపు నొప్పి, కడుపులో నొప్పి రావడము, ఆకలి లేకపోవడం, ఇక్కడెక్కడైనా గడ్డలు బిల్లలు కట్టడము వేరే ప్లేస్ లోనే ఉంటాయి యూజువల్లీ రావడం అనేది ఉంటుంది. సో అది నెగ్లెక్ట్ చేస్తారనమాట. ఓకే సో దానికి రిలేటెడ్ మనకి అంతకు ముందు వచ్చింది ఒకటి కదా, ఇప్పుడు ఇంకొక చోట పెయిన్ వస్తుంది కాబట్టి అది ఏదో వేరే రిలేటెడ్ తీసుకుంటారు. సో అది మేము కొంచెం డీటెయిల్ గా ఎవాల్యుయేట్ చేసేసరికి వాళ్ళకి స్టేజ్ అంతా దాటిపోయి అంతా మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకో రోజుల్లో వచ్చేస్తుంటారు. ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒకసారి మేము తాకి పేషెంట్ని ఎగ్జామిన్ చేసి ఏమీ లేదు అని కొంచెం కన్ఫర్మేషన్గా ఉంటే కొంచెం వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది, ట్రీటింగ్ డాక్టర్కి మాకు కూడా హ్యాపీ ఉంటుంది. రైట్ సో డాక్టర్ కన్ఫర్మ్ చేసేంత వరకు రెగ్యులర్గా డాక్టర్తో ఫాలోఅప్లో అయితే ఖచ్చితంగా అప్ టు 5 years వరకు అని చెప్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా 5 years వరకు కూడా రెగ్యులర్గా ఇనీషియల్ ఇయర్స్లో కొంచెం ఎక్కువ సార్లు వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత తగ్గే కొద్దీ కూడా మీరు వెళ్ళడం కూడా తక్కువ అయిపోతుంది కాబట్టి మోస్ట్లీ 5th yearలో 4th yearలోనూ ఇయర్లీ వన్స్ అంటే ఐ థింక్ ఎవరికి కూడా ఇబ్బంది అనేది ఉండదు కాబట్టి సో బెటర్. ఎందుకంటే
ఇప్పుడు డాక్టర్ గారు చెప్తున్నట్లు మళ్ళీ సేమ్ ప్లేస్లోనే లేకపోతే అదే టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది కూడా రావడానికి ఛాన్సెస్ ఉండవు, మేబీ వేరేలా కూడా రావచ్చు, ఇంకో ప్లేస్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్తో రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండండి. అండ్ అగైన్ ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే మీరు చెప్పారు, స్టార్టింగ్లో చెప్పారు కొన్ని క్యాన్సర్స్కి రాకుండానే వ్యాక్సిన్స్ కూడా మనకి ఇండియాలో అవైలబుల్గా వచ్చాయి, వ్యాక్సిన్స్ అనేవి ఇవ్వటం కూడా చేస్తున్నామని. సో వాటి గురించి కూడా చెప్తారు. నేను రెండే స్ట్రెస్ చేద్దాం అనుకుంటున్నానండి. రైట్. టైం లిమిట్. ఫస్ట్ రొమ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది అప్రూవ్డ్ 2 క్యాన్సర్స్లోనే, ఎస్పెషలీ ఫీమేల్స్లో రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్ నివారణ ఎట్లా అంటే మ్యామోగ్రామ్, స్క్రీనింగ్ మ్యామోగ్రామ్, ఇంకా వేరే టెస్ట్లు అవసరమే ఉండదు. అది కూడా అందరిలో కాకుండా అట్లీస్ట్ 50 years వచ్చిన వాళ్ళల్లో ప్రతి ఇయర్లీ కానీ 2 years వన్స్ అట్లీస్ట్ ఒక 10 years వరకు చేసుకోవాలి. ఒక 5 times అవుతుంది. అప్పుడు 50 to 60 years. 60 ఏళ్ళు దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి 75,000 వరకు. సో 50 నుంచి 75,000 వరకు కూడా ఈ మ్యామోగ్రామ్ అనేది చేసుకోవాలి. స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అంటామండి. వేరే టెస్ట్ అనేది అవసరం లేదు. కొంతమంది అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించుకుంటారు. దట్ ఈస్ నాట్ అన్ ఇండికేషన్ ఫర్ స్క్రీనింగ్ పర్పస్. బయోలెటరల్ బ్రెస్ట్ మ్యామోగ్రామ్ ఈస్ ద స్టాండర్డ్. అండ్ ఈవెన్ ఇంకొంతమంది కూడా సజెస్ట్ చేస్తున్నారు, ఈవెన్ 30 above వచ్చిన లేడీస్ అందరూ కూడా ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయించుకుంటే చాలా మంచిది. అంటే ముందే అది కూడా చెప్తాను, దాని గురించి కూడా అపోహాలు ఇండికేషన్ లేదండి. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు ఉన్న వాళ్ళలో కూడా ట్రయల్స్ జరిగాయి. బట్ అవుట్కమ్ చూసుకుంటే ఏమి పెద్ద డిఫరెన్స్ లేదన్నమాట. త్వరగా కనుక్కోవడంలో కానీ, కొంచెం మార్టాలిటీ అంటే మరణాలు తగ్గించడంలో కానీ ఏమి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ఆ వయసులో ఉన్న వాళ్ళు బ్రెస్ట్ చాలా డెన్స్గా ఉంటుంది. మెమోగ్రామ్ చేసినందు వలన బయటపడవండి ఆ క్యాన్సర్స్. ఎవరిలో చేయించాలంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో ఆల్రెడీ బ్రాకా మ్యూటేషన్ పాజిటివ్ ఉన్న వాళ్ళలో, ఇంతకుముందు ఎప్పుడన్నా రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యింటే చిన్నప్పుడు పెద్ద రేడియేషన్స్కి ఎక్స్పోజ్ అయ్యింటే ఏదైనా ట్రీట్మెంట్ పర్పస్ కోసం, ఇలాంటి వాళ్ళలో 30 ఏళ్ళ నుంచి చేయించుకోవచ్చు, చేయించాలి కూడా. అది రికమెండెడ్. ఇటువంటి కండిషన్స్ లో ఉన్న వాళ్ళు మాత్రమే 30 నుంచి 50 ఏళ్ళ వాళ్ళలో అవసరమే లేదండి. ఫర్దర్ గా 40 to 50 years is their choice to get it done. But below 40 is not at all required to get unless ఈ ఫ్యాక్టర్స్ ఉంటాయి తప్ప. సో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఈజ్ వన్ బై స్క్రీనింగ్, ఇది ఒకటి. సర్వైకల్ క్యాన్సర్కి వద్దాము. సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఏంటంటే బై వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ ఆల్మోస్ట్ 99.95% ఆఫ్ ది సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ డ్యూ టు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, HPV వైరస్ అంటారు. ఆ వైరస్ ఇన్ఫెక్షన్ చిల్డ్రన్ లో కానీ స్టార్ట్ అయితే చాలా రోజులు క్రానిక్ గా ఉండి ఎప్పుడో 40-50 years బయటపడుతుంది సర్విక్స్ క్యాన్సర్ లాగా. సో ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి కోసం ముందే ఇచ్చే వ్యాక్సినే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్. ఇన్ఫెక్షన్ మనకు తెలియకుండా వచ్చి ఉంటుంది కొంతమందిలో, ఇస్తాము, కాకపోతే ఇన్ఫెక్షన్ రాకముందు వచ్చినంత ఎఫెక్టివ్నెస్ దానికి ఉండదండి. సో అందుకనే మనం రికమెండెడ్ ఈస్ ఎర్లియస్ట్ ఈస్ 9 years ఆఫ్ ఏజ్, గర్ల్స్ అండ్ బాయ్స్. స్టార్టింగ్ అట్ యూజువల్లీ 11 years స్టార్ట్ చేసుకోవచ్చు, 26 years వరకు ఇవ్వచ్చు. సో 2 doses ఆర్ రిక్వైర్డ్. ఇన్ కేస్ మనం ఫస్ట్ డోసు 15 years తర్వాత స్టార్ట్ చేస్తే 3 doses ఇవ్వాల్సి వస్తుంది. ఈ రోజు ఇస్తే నెక్స్ట్ 2 months తర్వాత 6 months తర్వాత ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే వ్యాక్సినేషన్ అట్ 11th year ఆఫ్ ఏజ్ అని స్టార్ట్ చేస్తే 2 doses ఆర్ ఎనఫ్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. చాలా మందికి అపోహలు ఉంటాయి, వ్యాక్సిన్ వల్ల కొంచెం చైల్డ్ బేరింగ్ ఏజ్ తగ్గుతుంది, ఏదైనా సెక్షువల్ యాక్టివిటీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని. ఇట్స్ ఆల్ అంతా అవన్నీ అపోహలు మాత్రమే. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇబ్బందులు అయితే ఏమి రావని చెప్తున్నారు. వ్యాక్సిన్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా ఇద్దరు అంటే అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికీ కూడా అబోవ్ 9 years వచ్చిన వాళ్ళకి వేయించవచ్చు అని కూడా చెప్తున్నారు. సో ఇటువంటి మెడిసిన్స్ అంటే వ్యాక్సిన్స్ తీసుకోవడం అండ్ మీరు చెప్పినట్లుగా స్క్రీనింగ్ టెస్ట్లు ఏవైతే చెప్పారో లేడీస్కి, సో ఇవి చేయించుకోవటం వల్ల కొంతవరకు మనం అంటే ఇనిషియల్గానే తెలుసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇంకొంతమందిలో అసలు రాకుండా ఉండడానికి బాయ్స్లో కూడా ఎందుకు అడ్వైస్ చేస్తామంటే HPV ఆల్సో కాజెస్ ఓరోఫారెంజియల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్, పినైల్ క్యాన్సర్స్, అది కూడా కాజ్ చేస్తుంది. క్రాస్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది, వాళ్ళ పార్ట్నర్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. బాయ్స్ లో ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటే వెన్ దే గో ఇన్ టు దేర్ మ్యారీడ్ లైఫ్, పార్ట్నర్ కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. హార్డ్ ఇమ్యూనిటీ అంటాం, వీళ్ళకి ఇమ్యూనిటీ ఉంటే వేరే వాళ్ళకి ఇమ్యూనిటీ స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అంటే ఇటువంటి ఏవైతే మొత్తం సజెస్ట్ చేశారో ఐ థింక్ ఓవరాల్గా అంటే ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్కి కూడా కాజెస్ మనం మాట్లాడుకున్నాం, రీజన్స్ రావడానికి ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి సో ప్రివెన్షన్ అనేది బెటర్ దాన్ క్యూర్ అని చెప్తూ ఉంటారు. కాబట్టి సో కొన్ని క్యాన్సర్స్కి కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశాలు ఏవే ఉన్నాయో అవన్నీ కూడా డాక్టర్ గారు సజెస్ట్ చేయడం జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటూ బిఫోర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో చూసారు
వింటారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని, అంటే చెప్తున్న డాక్టర్స్ ఏదైతే మీకు సజెస్ట్ చేస్తున్నారో, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రెగ్యులర్గా చెకప్స్ అనేవి చేయించుకుంటూ ఉంటాం. అండ్ మన లైఫ్ స్టైల్ని కూడా మార్చుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే హెల్దీ లైఫ్ని లీడ్ చేసిన వాళ్ళం అవుతాం. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్.